దేవుడు తన వాక్కును పంపించి వాడిని బాగు చేస్తాడు. ఈ రోజున వాక్యము నువ్వు శ్రద్ధగా విన్నట్లయితే, దేవుని యొక్క మాటలు శ్రద్ధగా విన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడి నేను దీవిస్తాడు. ఒకసారి అమెరికాలో దేవుని వాక్యాన్ని అందిస్తున్నప్పుడు ఒక యవనస్తుడు నా దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడిగాడు. పాస్టర్ పాల్ ఇమాన్యుయల్, హౌ కెన్ ఐ రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్స్? నేను దేవుని నుంచి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఏం చేయాలి? హౌ కెన్ ఐ రిసీవ్ గాడ్స్ మిరాకిల్ ఇన్ అవర్ లైఫ్? నా జీవితంలో దేవుని యొక్క అద్భుతాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలని అడిగాడు. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఒక విషయం చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని వినేటువంటి విధానం మీద, దేవుని వాక్య ప్రకారం జీవించేటువంటి అంశాల మీద తన జీవితంలో అద్భుతాలు సూచక్రియలు ఆధారపడతాయి. మీరు దేవుని వాక్యాన్ని సరిగ్గా వినకుండా, దేవుని వాక్యాన్ని గౌరవించకుండా, దేవుని వాక్యాన్ని పెడచెవిని పెట్టి దేవుడు నన్ను దీవించట్లేదని దేవుని మొర్ర పెట్టుకోవడం ద్వారా ఉపయోగం లేదు. ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారో, దేవుని యొక్క వాక్యాన్ని గౌరవిస్తారో, వారి జీవితాల్లో దేవుని కార్యాలు మెండుగా వారు పొందుకుంటారు. దేవుని వాక్యం అంటే ఎవరు? ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆదిలో ఏముందో తెలుసండి? వాక్యం ఉంది. ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారు. స్వామి వివేకానంద అంటాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఆది శబ్ద బ్రహ్మ స్వరూపము అన్నాడు ఆయన. అంటే యేసు ప్రభువారు వాక్యమైనటువంటి దేవుడని ఆ వ్యక్తి గమనించడం జరిగింది. యేసు ప్రభువారు వాక్యమైనటువంటి దేవుడు శరీరధారిగా లోకానికి వచ్చాడు. ద వర్డ్ కేమ్ ఇన్ టు ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ us. దేవుడు ఆయన శరీరాకృతిని ధరించి ఈ లోకానికి అరుదించాడు. ఆయన యేసుక్రీస్తు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. చరిత్రలో జరిగిన ఒక సన్నివేశాన్ని చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. ఒక రకంగా చెప్పాలంటే చాలా జ్ఞానవంతులు అని పిలువబడుతున్నటువంటి వారు. మేము చాలా బాగా చదువుకున్నాం సార్, మాకు చాలా సైన్స్ అనేటువంటి అంశం మీద చాలా నాలెడ్జ్ ఉంది, చాలా జ్ఞానం ఉంది, మేము పండితులం అనేటువంటి వారికి కూడా దేవుని వాక్యం రోజు సమాధానం చెప్తుంది. నువ్వు చదువుకునేటువంటి సైన్స్ దేవుని వాక్యంలో ఉంది. అసలు దేవుని వాక్యంలోంచే సైన్స్ వచ్చింది. దేవుని వాక్యము, పరిశుద్ధ గ్రంథాన్ని గ్రంథరాజ్యం అంటారు. అనేక మంది శాస్త్రవేత్తలు, అనేక వస్తువులు కనిపెట్టినటువంటి వారు, వారి జీవితాల్లో దేవుని వాక్యాన్ని చదివి యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించినటువంటి వారు అనేక మంది ఉన్నారు. 190% శాస్త్రవేత్తలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు ఆరాధికులను చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. నేను కూడా ఉన్నతమైన విద్యను అభ్యసించాను. నేను 2 మాస్టర్ డిగ్రీలు చదివాను. నా స్నేహితులు ఈ రోజున నెలకి 4 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారండి. కొన్ని సందర్భాల్లో నేను సేవలోకి వచ్చిన తర్వాత నా స్నేహితులు నాకు కాల్ చేసి, నువ్వు పిచ్చోడోరా అన్నారు. అంత మంచి ఉద్యోగాన్ని వదిలేసి ఏదో మైక్ పట్టుకుని డ్రమ్ము పట్టుకుని వీధుల్లోకి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తావా? ఆ మాటలు చెప్తే నీకు ఏమొస్తుందిరా ఆనందం అని మాట్లాడారు. నేను ఉన్నతమైన చదివాను, 2 మాస్టర్ డిగ్రీస్ చదివాను. సో దేవాదేవుడు నాకు ఇచ్చిన సంతృప్తి ఏంటో తెలుసా? ఒక పాపి రక్షించబడినప్పుడు, డ్రగ్ ఎడిక్ట్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి, అన్నా మీరు అందిస్తున్న దేవుని వాక్యం ద్వారా నా హృదయం మార్చబడిందన్నా. ఒకప్పుడు భయంకరంగా తాగేసి రోడ్ల మీద పడిపోతుండేటువంటి వాడిని, అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేను మీ వాక్యాన్ని విని ఈరోజు నా యేసుక్రీస్తు ప్రభు వారు నన్ను రక్షించారు, సన్మార్గులను నివసిస్తున్నాను, నా సన్మార్గులు బ్రతుకుతున్నాను. అనేక మంది తల్లులు నా దగ్గరికి వచ్చి చేయి పట్టుకుని ఎంతగానో ప్రేమను వారు వ్యక్తం చేస్తారు. అయ్యా, మా బిడ్డలు ఈ రోజున సన్మార్గులు నడుస్తున్నారయ్యా, మా బిడ్డ ఇదివరకు నన్ను తన్నుతుండేటువంటి వాడు, కానీ ఈ రోజున దేవుని వాక్యాన్ని విని తన జీవితాన్ని మార్చుకుని ప్రభు కోసం జీవిస్తున్నాడు. అయ్యా, మీకు మేము రుణపడి ఉన్నామయ్యా అని చాలామంది అంటుంటారు. అమ్మా, నా రుణం ఏం కాదు, మనందరూ కూడా దేవునికి రుణపడి ఉన్నాం. ఆయన సువార్త నేను చెప్పేటువంటి ఒక సాధనాన్ని మాత్రమే. కానీ నేను మీ జీవితంలో ఏమి చేయలేను, కానీ నాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో ఒక భేదాన్ని తీసుకురాగలడు. నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నేను స్వస్థపరచగలడు. నాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నేను వెలిగించగలడు. నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీకు విడుదలను ఇవ్వగలడు. ఈరోజున ఆలోచన చేద్దాం. ఈ రాత్రి కాల సమయంలో దేవాదేవుడు మనతో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. నేను చరిత్రలోంచి శాస్త్రీయ ఆధారాలతో ప్రపంచంలో చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయండి. అవి క్రైస్తవులకు సంబంధం లేదా? చాలామంది అనుకుంటారు లోకంలో చాలా పరిస్థితులు జరుగుతున్నాయి, వాటికి క్రైస్తవులకి సంబంధం ఉంది. దేవుడు అంత్య దినాల్లో జరిగినటువంటి ప్రతి సంభవాన్ని పరిశుద్ధ గ్రంథంలో రాయించి పెట్టాడు. అంటే ఏ దేశాల్లో ఏం జరుగుతుంది, ఆ దేశాల యొక్క భవితవ్యం, ప్రపంచ యొక్క భవితవ్యం కొంత కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఖచ్చితంగా దేవుని సేవకులు లోకంలో ఏవైతే జరుగుతున్నాయో వాటిని దేవుని వాక్యంతో మిళితం చేసి ప్రవచనాత్మకమైన సందేశాలు ఇవ్వాలి. అంతేగాని ఎక్కడో బైబిల్లో విషయాలు చెప్పడం మంచిదే, కానీ బయట వాటిని కూడా క్రోడీకరిస్తూ బయట జరుగుతున్నటువంటి విషయాల్ని దేవుని వాక్యంతో పోల్చి చెప్పినప్పుడు నిజంగా దేవుని వాక్యం యొక్క మాధుర్యం ఏంటో మనకు అర్థమవుతుంది. మీకు తెలుసా,
ప్రకటన గ్రంథంలో ఈ రోజు జరిగేటువంటి ప్రతి అంశం కూడా ముందుగానే రాయబడింది. ప్రకటన గ్రంథంలో దేవుడు అనేకమైన ప్రవచనాలు తెలియజేస్తే ఆ ప్రవచనాల నెరవేర్పు జరుగుతూ ఉంది. అందుని బట్టి దేవుని లేఖనాలు చెప్తా ఉన్నాయి, యేసుక్రీస్తు ప్రభువారు ఒక మతాన్ని మార్చడానికి ఈ లోకానికి రాలా, ఒక కులాన్ని విభజించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి రాలేదు. ప్రతి మనిషిలో కూడా మార్పునివ్వడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. మీరు స్క్రీన్లో ఒక వ్యక్తిని చూస్తున్నారు. ఆ వ్యక్తి పేరు చార్లెస్ డార్విన్ అనేటువంటి ఒక వ్యక్తి. చార్లెస్ డార్విన్ అటువంటి వ్యక్తి బ్రిటన్కి సంబంధించినటువంటి వాడు, గొప్ప శాస్త్రవేత్త. జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినటువంటి వాడు. జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినటువంటి వాడు. ఈ వ్యక్తి ఏం చెప్పాడనంటే, మనిషి దేవుని సృష్టి కాదు, దేవుడు మానవుని కలుగు చేయలేదు, కానీ మా మనిషి కోతి ద్వారా వచ్చాడు, జీవ పరిణామం చెంది మనిషి ఈ లోకానికి వచ్చాడని చెప్పి ఒక చెడు ప్రచారాన్ని ప్రపంచానికి అందించాడు చార్లెస్ డార్విన్ అనే ఈ వ్యక్తి. ఆ చార్లెస్ డార్విన్ ఈ ప్రపంచంలో ఒక చెడు సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. మానవుడు దేవుని సృష్టి కాదు, మానవుడు కోతిలోంచి వచ్చాడు అనేటువంటి విషయాన్ని చెప్పాడండి. ప్రపంచం అంతా కూడా నమ్మేశారు. ఈరోజున మనుషులు సత్యం కంటే అసత్యాన్ని బాగా నమ్ముతారు. నిజం కంటే అబద్ధం ఎక్కువగా ప్రబలిపోతుందండి. నిజం కంటే అబద్ధం ఎక్కువగా వ్యాపిస్తుంది. ఆ వ్యక్తి చెప్పిన చెడు సిద్ధాంతాన్ని చాలామంది నమ్మి పాఠ్య పుస్తకాల్లో, ఎలిమెంటరీ పాఠశాలలో కూడా, సోషల్ పుస్తకాల్లో కూడా వేసేసారు. మనము దేవుని సృష్టి కాదు, మన కోతుల్లోంచి వచ్చాం, మన ముత్తాత కోతి, ఆ తర్వాత మన పూర్వీకులు కోతులు అని చెప్పి మనం చంకలు కొట్టుకుంటున్నాం. కానీ దేవుని సృష్టి అని చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడుతున్నాం. ఆలోచన చేయండి. ఒక చిన్న ప్రశ్న వేస్తాను, మనిషి కోతుల్లోంచి వచ్చాడనంటే ఇప్పుడు ఎందుకు రావట్లేదు కోతుల్లోంచి మనుషులు? మనిషి కోతుల్లోంచి వచ్చాడని అంటున్నారు. అలా అయితే మనిషి కోతుల్లోంచి వచ్చాడైతే కోతి జాతి అంతరించిపోవాలి కదా, మరి కోతులు ఎందుకు కనబడుతున్నాయి? కోతులు ఇంకా ఉన్నాయి కదా. వీటికి సమాధానాలు చెప్పలేడు. ఇక్కడ ఎవరైనా మైక్రోబయాలజీ చదివినటువంటి వారు ఉంటే కనుక, ఆ టైంలో చార్లెస్ డార్విన్కి సెల్ కాంప్లెక్సిటీ తెలియదు, మైక్రోబయాలజీ అప్పుడు లేదు. అతడు చెప్పినవన్నీ కూడా అసత్యాలను ప్రూవ్ అయినాయి. ఇలాంటి వ్యక్తి తన జీవితంలో జరిగిన సంఘటన చెప్తాను. ఈ వ్యక్తి మిస్సిల్ లింక్ని కనుక్కోవడానికి, అంటే ఒక మర్మాన్ని కనుక్కోవడానికి, మిస్సిల్ లింక్ని కనుక్కోవడానికి ఆ వ్యక్తి ఒక ఐలాండ్కి వెళ్ళాడు. ఐలాండ్ అంటే ఒక దీపానికి వెళ్ళాడు. ఆ దీపం పేరు సౌత్ సీ ఐలాండ్. మీరు చూస్తున్నారు. ఆ దీపానికి వెళ్ళాడు. ఆ దీపంలో తనకు ఏదన్నా సరే ఆధారాలు దొరుకుతాయేమో, మనిషి ఎలా వచ్చాడో, కోతి నుంచి వచ్చాడు. వాస్తవానికి అతను చెప్పిన సిద్ధాంతం ఏంటంటే, మనకి అమీబా తెలుసు, అమీబా నుంచి పారామీషియం వచ్చింది, పారామీషియం నుంచి ఏకకణ జీవులు వచ్చినాయి, ఏకకణ జీవుల నుంచి బహుకణ జీవులు వచ్చినాయి, బహుకణ జీవుల్లోంచి ఆ తర్వాత మెల్లగా జీవం ఏర్పడి కోతులు ఏర్పడి కోతుల్లోంచి మానవుడు వచ్చాడని చెప్పి ఒక లింక్, ఒక జీవ పరిణామ సిద్ధాంతాన్ని, పరిణామం చెందాడు, ప్రతిదీ కూడా పరిణామం చెందుతూ ఉంది, ప్రతిదీ కూడా మార్పు చెందుతూ వచ్చింది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న టైంలో ఆ వ్యక్తి సౌత్ సీ ఐలాండ్కి వెళ్ళాడండి. వెళ్తే అక్కడ ప్రజల్ని చూశాడు. ప్రజలను చూసేటప్పటికి ప్రజలు ఎలా ఉన్నారంటే, మనుషులు ఎలా ఉన్నారంటే నరమాంస భక్షకులుగా ఉన్నారు. అందరూ కూడా అంటే క్యానిబాల్స్, మనిషి మాంసాన్ని తినేసేటువంటి వారు ఉన్నారు. చాలా భయపడ్డాడు. మీరు చూస్తున్నారు కదండి, ఈ ప్రజలను చూశాడండి. కనిపిస్తే ఏం చేస్తారంటే వీళ్ళు మనిషి మాంసాన్ని పచ్చిగా తినేస్తారు. ఆ సౌత్ సీ ఐలాండ్లో ఆ ప్రజలను చూసి భయపడ్డాడు ఈయన. ఎందుకంటే నన్ను ఎక్కడ తినేస్తారేమో అని చెప్పి ఓడ మీద వెళ్ళినటువంటి వాడు ఆ ప్రాంతాన్ని చూసి మరలా ఓడెక్కి ఇంటికి వచ్చేసాడు. బ్రిటన్ వచ్చేసాడు, ఇంగ్లాండ్ వచ్చేసి ప్రపంచానికి ఒక వార్త చెప్పాడు. ప్రపంచానికి ఒక వార్త చెప్పాడు. నేను సౌత్ సీ ఐలాండ్కి వెళ్ళాను, అక్కడున్న ప్రజలు చాలా ఆటవీకులు, చాలా కర్కోటంగా ఉన్నటువంటి వారు, వారు నరమాంస భక్షకులు, వారిని మార్చేటువంటి వారు, వారిని మార్చేటువంటి శక్తి కానీ, వారిని మార్చేటువంటి వ్యక్తి కానీ, వారిని సన్మార్గంలో నడిపించేటువంటి వ్యక్తులు ఎవరూ లేరు ఈ ప్రపంచంలో, దైవమే లేదని చెప్పి న్యూస్ పత్రికలో ఒక వార్త ప్రచురం చేస్తే మొత్తం ఇంగ్లాండ్ అంతా కూడా ఆ వార్త ప్రచురితమైంది. ఆ సౌత్ సీ ఐలాండ్ అట చాలా భయంకరమైనటువంటి వ్యక్తులట, మనిషి మాంసాన్ని తినేసేటువంటి క్యానిబాల్స్ ఆ ప్రాంతంలో ఉన్నారని ఎప్పుడైతే చెప్పగానే అందరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళటానికి, రీసెర్చ్ చేయడానికి మరలా ఒక 10 సంవత్సరాల తర్వాత మరలా ఆ ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది తన పరిశోధన నిమిత్తం. ఎందుకంటే మనిషి కోతిలోంచి వచ్చాడని చెప్పి ప్రూవ్ చేయడం కొరకు అనేక ప్రాంతాలకు వెళ్తూ అక్కడ ఆ శిలాజాలను వెతుకుతూ, ఆ జంతు కళేబరాలను చూస్తూ దాన్ని ప్రూవ్ చేద్దామనే ఉద్దేశంతో మరలా వెళ్ళాడండి. వెళ్ళేటప్పటికి అదే సౌత్ సీ ఐలాండ్కి 10 సంవత్సరాల తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడ మనుషులు ఎలా ఉన్నారంటే చక్కగా ప్యాంటు షర్ట్ వేసుకుని కనబడుతున్నారు. కొంతమంది స్కూల్కి వెళ్తా ఉన్నారు. ఒక అబ్బాయిని పిలిచి, బాబు ఏంటనంటే ఆడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. ఏంటి 10 సంవత్సరాలు ఇంత గొప్ప మార్పు వచ్చేసిందా? 10 సంవత్సరాల్లో ఈ యొక్క సౌత్ సీ ఐలాండ్లో ఇంత గొప్ప మార్పు ఎలా వచ్చింది?
ఏ శాస్త్రవేత్త వచ్చాడు, ఏ చరిత్రకారుడు వచ్చాడు, ఎవరొచ్చి వీరి జీవితాన్ని మార్చాడు, వీరి అంతరంగాన్ని మార్చాడు, వీరి యొక్క హృదయాన్ని మార్చినటువంటి వాడు ఎవరు అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అలా లోపలికి వెళ్ళి అంతా చూస్తున్నప్పుడు ఆశ్చర్యపోతున్నాడు. నేను 10 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రజలను మార్చేటువంటి శక్తి వ్యక్తి లేడని చెప్పాను. మరి ఈ ప్రాంతంలో ఇంత గొప్ప మార్పు ఎవరు తీసుకొచ్చారని చెప్పి ఒక వ్యక్తిని పిలిచి అడిగాడు. అయ్యా, ఈ ప్రాంతంలో ఇదివరకు మీరు ఎలా ఉండేవారు? బట్టలు కట్టుకోవడం తెలియదు, మీకు భాష తెలియదు, మనిషి మాంసాన్ని తినేసేటువంటి వారు, వండుకోవడం తెలియదు. మరి ఇలాంటి మీకు ఇంత గొప్ప మార్పు ఎవరు తీసుకొచ్చారు? ఎవరు వచ్చి మిమ్మల్ని చైతన్యపరిచారంటే ఆ వ్యక్తి చెప్పాడు, మా యొక్క ప్రాంతంలో చైతన్యం తీసుకొచ్చినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు అన్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. యేసుక్రీస్తు ప్రభు వారు మాలో చైతన్యం తీసుకొచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు మాలో మార్పు తీసుకొచ్చాడు. మా అంతరంగాన్ని మార్చాడు, మా యొక్క మనస్తత్వాన్ని మార్చాడు, మా వైఖరిని ప్రభు మార్చాడని చెప్తూ మా ప్రాంతానికండి ఒక దైవజనుడు వచ్చాడండి. నిజంగా ఆ దైవజనుడు ఎంతో భారం కలిగినటువంటి వాడు. నిజంగా ఎంతో భారం కలిగినటువంటి దైవజనుడు మా ప్రాంతానికి వచ్చి అసలు మనిషి ఎవరు, దేవుడు ఎవరు, మానవునికి దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, రక్షకుడు ఎందుకు ఈ లోకానికి రావాలి, అసలు మనుషులు ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడో, రక్షణ గురించి, మారు మనసు గురించి, పాపం యొక్క భయంకరత్వం గురించి ఆ దేవుని సేవకుడు చెప్పారండి. ఆ దేవుని సేవకుడు చెప్పిన మాటలు మేము విన్నాం, మారు మనసు పొందాం, మా జీవితంలో పాపక్షమాపణ పొందుకున్నాం, మా జీవితంలో దేవాదేవుడు దీవిస్తూ వచ్చాడు. మనిషి మాంసము ఒక వ్యక్తి మరొక వ్యక్తి నరహత్య చేయటం పాపం అని చెప్పారు. పాపం చేయవాడు ఖచ్చితంగా నిత్య నరకాగ్ని గుండానికి వెళ్తాడు. పాపం చే ప్రతి ఒక్కడు కూడా నిత్య నరకాగ్ని గుండానికి వెళ్తాడు. పాపం వల్ల వచ్చేటువంటి జీవితం మరణం అని దేవుని వాక్యాన్ని, బైబిల్ గ్రంథాన్ని వివరించినప్పుడు మాలో మార్పు కలిగిందండి. ఒకరిలో మార్పు కలిగింది, ఆ మార్పు మరొకరిలోకి వెళ్ళింది, కుటుంబాల్లోకి వెళ్ళింది. మా ప్రాంతం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుని ఈరోజు ఇంత గొప్ప మార్పును మేము పొందుకున్నామండి. మా ప్రాంతానికి వచ్చి దేవుని సువార్తను ప్రకటించినటువంటి దేవజనుడు జాన్ గ్రిప్సన్ ప్యాటన్ అటువంటి దేవుని సేవకుడు కుటుంబాన్ని విడిచి, భార్యను విడిచి, పిల్లలను విడిచి మా రక్షణ కొరకు ఆయన మేము తినేస్తామని తెలిసినా కూడా మా ప్రాంతానికి వచ్చి ఎంతో ప్రయాసపడి ఒక మిషనరీగా మా ప్రాంతానికి వచ్చి తన ప్రాణాన్ని మా కోసం అడ్డేసి ఆయన మాకు సత్యాన్ని బోధించాడు. ఈ రోజున ఇంత గొప్ప డెవలప్మెంట్ కారణము యేసుక్రీస్తు ప్రభు వారైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని మోసుకొచ్చినటువంటి వాడు జాన్ గ్రిప్సన్ ప్యాటన్. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? ఈ సభలు ఎందుకో తెలుసా అండి? మనిషి హృదయంలో మార్పు కలగటం కొరకు, యవనస్తుల్లో మార్పు కలగటం కొరకు, సమాజాలు దీవించబడాలని. నేను ఒక మాట చెప్తున్నాను, కుటుంబాలు దీవించబడితే, భార్యాభర్తలు దీవించబడితే బిడ్డలు దీవించబడతారు, కుటుంబం ఆశీర్వించబడుతుంది. కుటుంబం దీవించబడితే దేశం దీవించబడుతుంది, దేశం దీవించబడితే ప్రపంచం దీవించబడుతుంది. అందుని బట్టి మనందరిలో కూడా మార్పు కావాలి. దేవుడు మనందరిలో కూడా మార్పు ఆశిస్తున్నాడు. మార్పు ఎలా వస్తుందో తెలుసండి? మార్పు ఎప్పుడు వస్తుందంటే దేవుని నుంచి వస్తుంది. ప్రతి వ్యక్తి కూడా మార్పు కోరుకుంటాడు. ప్రతి భర్త కూడా భార్యలో మార్పు కావాలని కోరుకుంటాడు. ప్రతి భార్య కూడా భర్తలో మార్పు కావాలని కోరుకుంటుంది. ప్రతి తల్లిదండ్రులు పిల్లల్లో మార్పు కావాలని కోరుకుంటారు. పిల్లలు తల్లిదండ్రుల్లో మార్పు కావాలని కోరుకుంటారు. ప్రజలు అంటే మనము రాజకీయవేత్తల్లో మార్పు కావాలని కోరుకుంటాం. వాళ్ళు అంటారు మేము బాగానే ఉన్నాం, మీరు మారాలంటారు. అందరూ ఎక్కడ చూసినా మార్పు కోసం పరితపిస్తుంటే నిజమైన మార్పుని ఈ లోకానికి తీసుకొచ్చింది యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నేను ఏ అంశాన్ని మీతో బోధించాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చాను. సో మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయబోతున్నప్పుడు ప్రత్యేకమైన ప్రార్థనాపూర్వకంగా ఈ ప్రాంతానికి వచ్చాను. అయ్యా, ఈరోజు వాక్యం ద్వారా అనేక మందితో మీరు మాట్లాడండి. చివరి చేసేటువంటి అభిషేక స్వస్థత విడుదల ప్రార్థనలో అనేక మంది స్వస్థతను అనుభవించాలయ్యా. నేను ఎవరి నెత్తి మీద అయితే చేసి ప్రార్థన చేస్తున్నానో వారు అద్భుతాన్ని పొందాలి అని ప్రార్థనాపూర్వకంగా దేవుని ఆత్మ నింపుదలతో ఈ ప్రాంతానికి రావడం జరిగింది. నేను ఈ యొక్క ప్రాంతంలో ఏ సువార్తను అందించాలనేటువంటి ఆశతో ప్రభు సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు దేవుడు ఒక అంశాన్ని నాకు చూపిస్తా ఉన్నాడు. అంశం ఏంటంటే ఒలీవ కొండ యొక్క అనుభవాన్ని చెప్పమని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించారు. ఒలీవ కొండ అనుభవాలు చూడండి. ఒలీవ కొండ మన ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే కనుక ఒలీవ కొండ అనేటువంటి ఒక కొండ ఉందండి. సుమారుగా దీని గురించి ఆలోచన చేస్తే నేను స్క్రీన్లో ఈ కొండ గురించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు మీతో మాట్లాడతాను. ఇది యెరూషలేమునికి సుమారుగా 2 కిలోమీటర్ల దూరంలో ఈ కొండ కనబడుతుంది. ఇది యేసుక్రీస్తు ప్రభు వారికి చాలా ఫేవరెట్ ప్లేస్ అనమాట. ఆయన ఎప్పుడు కూడా ఒలీవ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తుండేటువంటి వాడు. ఒలీవ కొండ దగ్గరికి వెళ్ళి ఆయన దేవునితో గడుపుతుండేటువంటి వాడు. రూపాంతర అనుభవం కూడా ఈ ఒలీవ కొండ మీద జరిగినట్లుగా దేవుని లేఖలు మనం చూస్తున్నాం. దీని ఎత్తి ఎంత ఉంటుందనంటే, నేను ఈ కొండ మీదకి వెళ్ళానండి. సుమారుగా చాలా సందర్భాల్లో ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు
ఒలీవ కొండకు నేను వెళ్తుంటాను. ఇది సుమారుగా 826 మీటర్లు ఉంటుందండి. 826 మీటర్లు ఎత్తు ఉంటుంది. సుమారుగా చెప్పాలంటే అడుగుల్లో చెప్పాలంటే 2710 అడుగులు ఉంటుంది దాని ఎత్తు. ఈ ఎత్తైన ప్రాంతానికి, ఎత్తైన పర్వతానికి యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను తీసుకెళ్తూ ఉండేటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ప్రార్థన చేస్తుండేటువంటి వారు. ఇంకా మనం ఆలోచన చేస్తే ఈ యొక్క పర్వతం మీదండి సుమారుగా 1,50,000 సమాధులు ఉంటాయి. ఆ సమాధులు ఎవరి అంటే పాత నిబంధన కాలంలో ఉంటుండే అనేక మంది భక్తుల సమాధులు. ఒక రకంగా చెప్పాలంటే ఆమోసు సమాధి, ఆ తర్వాత యెషయా సమాధి, ఇలాంటి వారు గొప్ప గొప్ప ప్రవక్తల సమాధులు ఈరోజు మనం అక్కడ చూడగలుగుతాం. టోమ్ ఆఫ్ ద ప్రాఫిట్స్, ప్రవక్తల యొక్క సమాధులు ఒలీవ కొండ మీద మనం చూడగలుగుతాం. అంత మాత్రమే కాదు, ఇప్పుడు ఈ కొండ మీద 14 చర్చిలు ఉన్నాయండి. 14 చర్చెస్ మీరు చూస్తున్నారు. చర్చ్ ఆఫ్ ఎజంప్షన్ అంటారు, చర్చ్ ఆఫ్ ఎజంప్షన్. ఆ తర్వాత చర్చ్ ఆఫ్ ఆల్ నేషన్స్ మీరు చూస్తున్నారు కదా. ఈ యొక్క చర్చ్లు ఇప్పుడు ఆ ఒలీవ కొండ మీద మనకు కనపడతాయి. అంటే అనేక మంది ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ మందిరాలు కట్టి అక్కడ దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటారు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, నేను చెప్తుంది కళ్ళబొల్లి మాటలు కాదు, నేను చెప్తుంది ఏదో పుక్కిటి పురాణంలో ఉన్నటువంటి స్టోరీలు కాదు, నేను కార్టూన్ నెట్వర్క్లో చెప్పేటువంటి ఆ స్టోరీలు మీతో చెప్పట్లేదనే ఉద్దేశంతోనే ఇవి స్క్రీన్లో మీకు చూపిస్తూ ఒలీవ కొండ గురించినటువంటి విషయాలు మీకు స్పష్టంగా మీకు అందిస్తున్నాను. ఈ యొక్క సర్వే ఒక రకంగా చెప్పాలంటే ఈ యాక్యురసీ ఎందుకు ఇస్తున్నానంటే, మీకు ఎక్కడ కూడా అనుమానం రాకూడదని. ఏమంటే మనకు ఆధారాలు కావాలి కదండి, మనకు ఆధారాలు కావాలి, ప్రూఫ్స్ కావాలి. అందుని బట్టే ఈ దృశ్యాలు మీకు చూపిస్తా ఉన్నాను. త్వరగా మనం ఆలోచన చేస్తే ఒలీవ కొండ అనుభవాల గురించి త్వరగా మీతో మాట్లాడతాను. లూకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయం 37వ వచనంలో, ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. యేసుక్రీస్తు ప్రభువారు పగటి కాలములో ఆయన పరిచర్య చేసి రాత్రికాల సమయంలో ఆయన ఒలీవ కొండ మీదకి వెళ్ళి అక్కడ సమయాన్ని గడుపుతుండేటువంటి వాడు, ప్రార్థనలో సమయాన్ని గడుపుతుండేటువంటి వాడు. ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప ప్రార్థనా పరుడండి. యేసు ప్రభువారు మనకు మాదిరి నుంచడం కొరకు ఆయన ప్రార్థన చేశారు. ఒలీవ కొండ అనుభవాల గురించి త్వరగా మీతో మాట్లాడతాను. అదేంటంటే, మొదటి అనుభవం విమోచన అనుభవం. మొదటి అనుభవము విమోచన అనుభవం. విమోచన అంటే విడుదల అని అర్థం. ఈ యొక్క ఒలీవ కొండ అనుభవం ఏంటంటే విమోచన అనుభవం. దయచేసి గ్రంథాలు తెరవండి ఒకసారి. మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం ఒకసారి చదువుదాం. దయచేసి బైబిల్ మీరు ఓపెన్ చేయలేకపోతే మీకు స్క్రీన్స్లో ఆ యొక్క బైబిల్ లేఖనం కనబడుతుంది, దాన్ని చూడొచ్చు మీరు. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గరున్న బేతనియ అను గ్రామమునకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకుని రండి. ఎవడైనను మీరెందుకు ఇలా చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావాల్సి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దాన్ని ఇక్కడ తోలికి పంపునని వారిని చెప్పి పంపెను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక. యేసు ప్రభువారు ఒలీవ కొండ మీద ఉన్నప్పుడు తన శిష్యులకి ఆజ్ఞాపిస్తున్న మాట, మీరు ప్రక్కన ఉన్నటువంటి బేతనియా, బేత్పగే అనేటువంటి జంట గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ కట్టబడిన ఒక గాడిద ఉంటుంది. ఆ గాడిద పిల్లను తోలుకుని రండి. ఎవరైనా సరే ఏంటి అలా తోలుకుని వెళ్తున్నారంటే, ఇది యేసు ప్రభు కావాలి అని చెప్పండి, వాళ్ళు ఇంకేం మాట్లాడరు అని ప్రభు ప్రవచనాత్మకంగా వారితో మాట్లాడాడు. చూడండి, ఇక్కడ గాడిద కట్టబడి ఉందట. ఆలోచన చేయండి. ఈరోజున ఒలీవ కొండ అనుభవం ఏంటంటే విడుదల అనుభవం. ఒలీవ కొండ అనుభవం విమోచన అనుభవం. ఇప్పుడు ఆ గాడిద గురించి ఎందుకు చెప్తున్నారండి? ఆ గాడిద గురించి మాకేంటి సంబంధం అంటారా? ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే ఆ గాడిద ఎవరో కాదు, నువ్వు నేనే. ఆ గాడిద ఎవరికి సాదృశ్యంగా ఉన్నదంటే, నువ్వు నేను కట్టబడ్డాం. ఏదో బంధకాల చేత బంధించబడి ఉన్నాం. ఏదో కుల కట్లు, ప్రాంతీయ కట్లు, మత కట్లు, ఇంకా పాపం అనే కట్లు, విగ్రహార్థనే కట్లు, గర్వం అనే కట్లు, కోపం అనే కట్లు, అసూయ అనే కట్లు, వ్యభిచారం అనే కట్లు, త్రాగుబోతనమైనటువంటి కట్లు చేత మనం కట్టబడి ఉన్నాం. మనిషి విచిత్రమైన బానిసండి. 6 అడుగులు ఉంటాడు మనిషి. 6 అంగుళాలకి ఆ సిగరెట్కి బానిస అవుతాడు, దాన్ని విడిచిపెట్టలేడు. మనిషి తన జీవితంలో విడిచిపెట్టాలనుకుంటాడు కానీ పాపాన్ని విడిచిపెట్టలేడు.
మనిషి విచిత్రమైనటువంటి బానిస. ఈరోజు ప్రతి మనిషి కూడా అలనాడు గాడిద ఏ విధంగా కట్టబడిందో మనిషి కూడా ఈరోజు కట్టబడినటువంటి వాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, సో ఆ గాడిదని విడిపించడానికి నేను వచ్చాను. ఆ గాడిదని విడిపించడానికే, ఆ కట్లు విప్పడానికే యేసుప్రభు ఈ లోకానికి వచ్చారు. నేను మరొకసారి చెప్తున్నాను, యేసుప్రభు వారు కులాన్ని స్థాపించడానికి రాలా. జీసస్ క్రైస్ట్ డిడ్ నాట్ కమ్ టు దిస్ వరల్డ్ టు ఎస్టాబ్లిష్ ఎనీ రిలీజియన్ అండ్ కాస్ట్. ఆయన కులాన్ని మతాన్ని స్థాపించడానికి రాలా. ఒక యూనివర్సిటీని స్థాపించి, ఒక విద్యా సంస్థను ప్రారంభించి, అందులో శిష్యుల్ని పెట్టి ఆయన టీచింగ్ చేయడానికి రాలేదు. ఆయన ప్రధానంగా ఎందుకు వచ్చాడంటే బంధింపబడినటువంటి వారిని విడుదల చేయడానికి, బంధించబడినటువంటి వారిని విడుదల చేయడానికి. ఎస్, మనం పాపం అనే బంధకము చేత బంధించబడ్డాం. అందుని బట్టే మనకు శాంతి లేదు. ఏమండి, మిమ్మల్ని తాళ్లతో కట్టేశారనుకోండి, తాళ్లతో గట్టిగా బిగుచుగా కట్టేస్తే మీకు సంతోషం ఉంటుందా? శాంతిగా ఉండగలుగుతారా? తాళ్ళన్నీ కూడా కట్టబడి ఉన్నాయి. అదేం చేస్తుందంటే మీ శరీరానికి చాలా బాధ కలుగు చేస్తూ ఉంది. ఆ తాళ్ళ ద్వారా చాలా చాలా వేదన ఉంటుంది. అవును, ఈరోజు మనం కూడా పాపం అనే కట్టల చేత బంధించబడ్డాం కాబట్టి మనిషికి శాంతి లేదు. అందుని బట్టి ఉదయాన్నే లేచి, సో నా తల్లి పూర్వీకులు ఉదయాన్నే లేచి సంధ్యావందనం చెప్తూ, పాపోహం పాపకర్మః పాపాత్మ పాప సంభవామి త్రాహిమాం యుగే యుగే అన్యదా స్థరము నాస్తి తుమాయమ శరణం మమ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అని ఆ యొక్క శ్లోకాన్ని చెప్తుండేటువంటి వారు. ఆ శ్లోకానికి అర్థం ఏంటంటే అహం పాపి పాపోహం అంటే నేను పాపినయ్యా, నా జన్మలు నా కర్మలు నా క్రియలు పాపము, అందును బట్టి నాకు శాంతి లేదు. నీవే పాపం నుంచి రక్షించే రక్షకుడు అయితే నువ్వు తప్ప నాకు ఇంకా శరం లేదయ్యా, అన్నిదా శరము నాస్తి, నువ్వు తప్ప నాకు దిక్కు లేదయ్యా అని భగవంతుడిని ప్రార్థన చేస్తున్నాడు, దేవుని ప్రార్థన చేస్తున్నాడు. నీవే రక్షకుడు అయితే, నీవే పాపముల నుంచి రక్షించే రక్షకుడు అయితే నా పాప బంధకాల నుంచి నాకు విడుదలనివ్వి, తద్వారా నేను సంతోషంగా ఉండగలుగుతాను. నిజం చెప్పండి, గుండెల మీద చేసుకుని చెప్పండి, మీరు పాపం అనేటువంటి బంధకాల చేత బంధించబడితే శాంతిగా ఉంటుందా? మీకు ఎప్పుడు కలవరం ఉంటుంది, ఎప్పుడు ఆందోళన ఉంటుంది, ఎవరో తరుముతారనే భయం మీకు ఉంటుంది. కానీ ఎప్పుడైతే నీ పాపాలు క్షమించబడినప్పుడు శాంతిని నువ్వు పొందుకుంటావు కదా. అసలు భయం ఎందుకు వచ్చిందో తెలుసా? మనిషికి అసలు భయం ఎందుకు వచ్చింది? అందరూ ఇక్కడ ఏదో రకమైన అంశానికి భయపడతారు. అవునంటారు కాదంటారు? నాకు భయం లేదు అటువంటి వారు ఎవరు ఉన్నారండి? ఏదో అంశానికి నువ్వు భయపడతావు. దేనికి భయపడినా భయపడకపోయినా మరణానికి భయపడతావు, మరణానికి భయపడతావు. ఆ మరణ భయం ఎందుకు వచ్చిందనంటే ఆది పితరులైన ఆదాము అవ్వలిద్దరు కూడా పాపం చేయడం ద్వారానే. ఆ పండు ఎప్పుడైతే తిన్నారో, ఆజ్ఞాతిక్రమం అనే పాపం చేశారో, వారికి భయం వచ్చింది వారి హృదయాల్లో. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆదాము ఎక్కడా, యాడమ్ వేర్ ఆర్ యు అని అంటే, నువ్వు తినవద్దన్న పండు తిని మేము ఈ చెట్ల చాటును దాక్కున్నాం అన్నాడు. ఎందుకు దాక్కోవాలి? మీ పిల్లోడు ఎందుకు మంచం కింద దాక్కోవాలి? మీ అమ్మాయి ఎందుకు తన ముఖం చూపించకుండా ఎందుకు దాక్కుంటుంది? ఏదో పాపం చేసింది, ఏదో అవిధేయమైన కార్యం చేసింది. చిన్నప్పుడు కూడా మేము కూడా ఎక్కువగా క్రికెట్ ఆడుతుండేటువంటి వాళ్ళం. క్రికెట్ ఆడుతూ ఉన్నప్పుడు స్కూల్ నుంచి అలా ప్లే గ్రౌండ్లోకి వెళ్ళిపోయి మరలా 7 గంటలకి ఇంటికి తిరిగి వచ్చేవాళ్ళం. మా తండ్రి గారు చాలా స్ట్రిక్ట్. ఆయన స్కూల్ అవ్వగానే మళ్ళీ ఇంటికి రావాలి, మళ్ళీ ప్రార్థన చేసుకోవాలి. ఇలా స్ట్రిక్ట్గా పెంచిన ఆయన ఎప్పుడైతే మా తండ్రి గారు ఆయన మీటింగ్ చూసి ఇంటికి వచ్చేటప్పటికి ఆయనకు తెలుసు ఈ రోజున ఎక్కడికో వెళ్ళారు, క్రికెట్కి వెళ్ళారు, వారి ఇంటికి రాలేదని తెలిసినప్పుడు మా తండ్రి గారిని ఎప్పుడో చవలేకపోయేవాళ్ళం. మా తండ్రి గారు నేరుగా వెళ్ళి డాడీ అని పిలవలేకపోతుండేటువంటి వారం. మా నాన్నగారు రాగానే మేము మంచాల కింద దూరేవాళ్ళం. ఎందుకు తెలుసా? ఆయన కొడతాడని. వాస్తవానికి పాపం చేసాము, ఆజ్ఞాతిక్రమం అనే పాపం చేసాం, చేయవద్దన్నటువంటి కార్యం చేసి మాలో ఎందుకు ఆ పిరికితనము, మాలో ఎందుకు ఆ భయం వచ్చిందంటే పాపాన్ని బట్టే. ఆదాము అవ్వలిద్దరికి కూడా అదే జరిగింది. తినవద్దన్న పండును తిన్నారు. ఆ వెంటనే అంటున్నారు, నువ్వు తినవద్దన్న పండును తిన్నాము, భయపడి దాక్కున్నామన్నారు. పాపం ద్వారా భయం అనేది ఈ ప్రపంచానికి వస్తూ ఉంది. దేవుని లేఖనం చెప్తా ఉంది, నీతిమంతుడట సింహం వలె ధైర్యంగా ఉంటాడట, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడట, కానీ ఎవరో తరుముకుండానే దుష్టుడు పారిపోతాడని సామెతల గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది. దుష్టుడు పారిపోతాడండి. దొంగోడిని చూడండి, ఈ రోజున పోలీస్ సైరన్ వినపగానే వాడు గుండెలు లబ్డబ్ అని కొట్టుకుంటా ఉంటాయి. ఎందుకంటే వచ్చేసారేమో, నన్ను పట్టుకోవడానికి వచ్చేసారేమో, లేకపోతే నా నేరం బయటపడిపోయిందంటే భయంతో పోలీసులను చూసి పరిగెడతా ఉంటారు. కానీ మనం ఏ నేరం చేయనటువంటి వాళ్ళని పోలీసు దగ్గరికి వెళ్ళి నమస్తే అండి అంటాం. పోలీసు వాళ్ళని డైరెక్ట్గా అప్రోచ్ అవుతాం, కానీ దొంగ అలా అప్రోచ్ అవ్వలేడు. ఎందుకంటే నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు, కానీ దుష్టుడు ఎవరో తరుముకున్న దుష్టుడు పారిపోతాడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఏదో బంధకాల చేత బంధించబడ్డాం. ఇప్పుడు ఆ గాడిద ఎవరో తెలుసండి? నువ్వు నేనే. ఆ గాడిద నువ్వు నేనే. ఆలోచన చేయండి. సో గాడిద గురించి కొన్ని లక్షణాలు మీతో మాట్లాడతాను.
గాడిద ఎలాంటి జంతువు అని ఆలోచన చేస్తే, సో గాడిద ఎలాంటి జంతువు అంటే ఒక నీచ పశువు అండి. వాస్తవానికి మన పిల్లలు ఏమైనా తప్పు చేస్తే వాళ్ళని మొదట తిట్టేది ఏంటి? గాడిద అంటాం కదండి. అంటే గాడిద విలువలేనటువంటి జంతువు. నేను 4 విషయాలు దాని గురించి ఆలోచన చేశాను. గాడిదకు జ్ఞానం ఉండదండి. గాడిదకి ఏముండదు? జ్ఞానం ఉండదు. జ్ఞానం ఉంటే అది వేరేలా ఉంటుంది, కానీ గాడిదకు జ్ఞానం ఉండదు. రెండోదిగా ఎల్లప్పుడూ బరువులు మోస్తుంది. ఎల్లప్పుడూ బరువులు మోస్తుంది. నేను రాశాను, అది ఒకసారి మీరు చూడొచ్చు. గాడిద లక్షణాలు నేను ఒక 4 ఐడెంటిఫై చేశాను. జ్ఞానం లేని జంతువు, రెండోదిగా ఎల్లప్పుడూ బరువులు మోస్తుంది, ఇంకోటి ఏంటంటే మూడోది పైకి సాధు జంతువులా కనబడుతుంది కానీ కీడు చేస్తుంది. పైకి సాధువులా కనబడుతుంది, మంచిదానిలా కనబడుతుంది, కానీ కీడు చేసేటువంటి స్వభావం. ఇంకొకటి గాడిద యొక్క ప్రధానమైన లక్షణం ఏంటంటే వెనక్కాలతో తన్నుతుంది. ఆ సందర్భంలో ఒక వ్యక్తి యొక్క మూతి ఇలా వాసిపోయిందండి, ఫుట్బాల్లో అయిపోయింది, మూతి ఇలా వాసిపోయింది. అడిగాం, ఏంటండి బాబుకి ఏమైంది అని అంటే, వాడు గాడిద వెనక్కాల దగ్గరికి వెళ్ళాడండి, గట్టిగా తన్నింది, మూతి వాసిపోయింది అన్నారు. అంటే గాడిద ఏం చేస్తుందంటే ముందు బాగానే ఉంటుంది, కానీ వెనక్కాలతో తన్నేటువంటి స్వభావం కలిగి ఉంటుంది. నేను ఇప్పుడు అంటున్నాను, ఆ గాడిద నువ్వు నేను అంటున్నాం కదా, ఇప్పుడు మనం కూడా ఇలాంటి వారమే. మనం కూడా జ్ఞానహీనులమే. మనిషి జ్ఞానహీనుడే. నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతున్నారన్నారు. ఈరోజు జ్ఞానం మనిషికి లేదు, సత్యాన్ని అనుసరించే జ్ఞానం లేదు మనిషికి. మనిషి ఈ రోజున అవివేకంతో బ్రతుకుతున్నాడండి. మనిషికి సత్యం ఏంటో అర్థం కావట్లా, మనిషికి వెలుగేంటో అర్థం కావట్లా. పాపాన్ని ప్రేమిస్తాడు, పరిశుద్ధిని ద్వేషిస్తాడు. చీకటిని ప్రేమిస్తాడు, వెలుగును ద్వేషిస్తాడు. అందును బట్టే వేదనలని దేవుని లేఖలు సెలవిస్తున్నాయి. ఈరోజు మనిషి ఈ రోజు జ్ఞానహీనుడే. సూర్యుడు మనకు వెలిగిస్తున్నాడు కానీ చెప్పి సూర్యుని దేవుని చేశాడు మనిషి. చంద్రుడు మనకు వెన్నెలు ఇస్తున్నాడు కాబట్టి చంద్రభగవాన్ అన్నాడు. గాలి లేకపోతే మనం బ్రతకలేం కాబట్టి గాలిని దేవుడు చేశాడు. నీరు లేకపోతే మనం బ్రతకలేం కాబట్టి నీటిని దేవుడు చేశాడు. ఇంకా అగ్ని లేకపోతే మనము వంట చేసుకోలేం, అగ్ని లేకపోతే మన జీవితం ముందుకు కొనసాగదు కాబట్టి అగ్నిని దేవుడు చేశాడు మానవుడు. ఈ రోజున ఆలోచించేయండి, సృష్టి వేరు, సృష్టికర్త వేరు. ఆ సూర్యుని కలుగు చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక కర్త ఉన్నాడు. ఆ చంద్రుని కలుగు చేసిన కర్త ఉన్నాడు, నీటిని తయారు చేసిన వాడు ఉన్నాడు, అగ్నిని పుట్టించిన వాడు ఉన్నాడు. సో ఈ రోజున మనము ఆ సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించామనుకోండి, మనం జ్ఞానహీనులమే. ఆలోచించండి, ఈ రోజున మనుషులు ఎవరన్నా ఒక గొప్ప కార్యం చేస్తే, ఎవరన్నా గొప్ప ఘనకార్యం చేస్తే దేవుడు అనేస్తారండి. సినిమా యాక్టర్లు దేవుడిగా పూజించేటువంటి వారు లేకపోలేదు. ఏదో సాంఘిక కార్యక్రమాలు చేస్తే దేవుడిని పూజించి పాదాలకు నమస్కారం చేసి భగవాన్ అని పిలుస్తూ ఉన్నారు ప్రపంచంలో చాలామంది. సినిమా యాక్టర్లు ఈరోజు దేవుడిగా మారిపోయారండి. నేనేదో అసత్యం చెప్పట్లేదు, రుజువులతోనే మాట్లాడుతున్నాను. ముంబై అనే పట్టణంలో అమితాబ్ బచ్చన్ గారికి ఒక గుడి ఉంది. ఆ గుడిలో ఒక పౌరాహిత్యం చేసేటువంటి పురోహితుడు ఉంటాడు. వచ్చిన ప్రతి ఒక్కరికి అమితాబ్ బచ్చన్ నామస్య శటకోపం పెడతాడు. ఎవరట దేవుడు? అమితాబ్ బచ్చన్ అట. ఏమండి, సినిమాల్లో ఎగురుతూ ఉంటాడు హీరోయిన్లతో. ఆ తర్వాత అనేకమైన పాపాలకి ఏమండి అలవాటైపోయి వ్యసనపరులుగా ఉన్నటువంటి వారు దేవుళ్ళుగా ఉండగలుగుతారా? సినిమా యాక్టర్ దేవుడు ఏంటండి? అలా అక్కడికి వెళ్ళినటువంటి వారు డబ్బును పాడు చేసుకోవట్లేదా? వారు సమయాన్ని పాడు చేసుకోవట్లేదా? దేవుడిని నమ్మితే నిజంగా వారికి నిత్య జీవాన్ని ఇస్తాడా అమితాబ్ బచ్చన్ వాళ్ళకి? చాలా మందికి మీరు జార్ఖండ్ అనే ప్రాంతానికి వెళ్తే ఫార్మర్ ఇండియన్ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోని చెన్నైకి ఆడుతుంటాడు ఐపీఎల్లో. ఆ వ్యక్తికి ఒక గుడి కట్టారండి. ఆ గుడిలోకి అనేక మంది వెళ్ళి ఆ క్రికెటర్ని పూజిస్తారు. ఇంకా మనం చూస్తే కొన్ని ప్రాంతాల్లో నగ్మ అనేటువంటి ఆవిడకి ఒక గుడి కట్టి ఆమెను పూజిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇంకా మనం ఆలోచన చేస్తే చాలా మంది సినిమా యాక్టర్లు దేవుళ్ళుగా, చాలా మంది కొంతమందిని ఏమంటే మంచి కార్యక్రమాలు చేస్తే వాళ్ళని దేవుళ్ళుగా పూజించేస్తున్నారు. అఫ్ కోర్స్ మంచి చేస్తే వారిని పొగడండి, వారిని అభిమానించండి, కానీ దేవుని స్థానాన్ని మాత్రం ఏ వ్యక్తి కూడా దేవుని స్థానాన్ని ఒక వ్యక్తికి ఇవ్వడానికి వీల్లేదు. మన దేవుడు రోషం కలిగిన దేవుడు. ఆయనకు రావాల్సిన మహిమ ఏ ఒక్కరికి వెళ్ళడానికి వీల్లేదు. ఈ రోజున దేవుని కంటే దేవుని సేవకులు ఈ రోజున చాలా దేవుళ్ళుగా మారిపోతున్నారు చాలా మంది విశ్వాసులకి. ఏమండి, వాళ్ళు దేవుణ్ణి అంటే ఏం పట్టించుకోరు, కానీ దేవుని సేవకుని అంటే మాత్రం మా అయ్యగారిని అంటారా అని చెప్పి చాలా మంది ముందుకు వస్తూ ఉంటారు. దేవుని కంటే అధిక స్థానము ఏ దైవజనుడు తీసుకోవడానికి వీల్లేదు. దైవజనుడు పూజార్హుడు కాదు. చాలా ప్రాంతాల్లో దైవజనుల యొక్క ఆ యొక్క సమాధి దగ్గరికి మట్టి తినేటువంటి విశ్వాసులు ఉన్నారు. అది దేవుని వాక్యానుసారం కాదు. అర్థం చేయండి, దేవుని వాక్యం చెప్తుంది దేవునికి రావాల్సిన మహిమ దేవునికే వెళ్ళాలి. ఆయన రోషం కలిగిన దేవుడు. మనిషి ఈ రోజున సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తున్నాడు.
దేవుడు కనపట్లేదు కాబట్టి మనిషి ఊహించుకున్నాడండి దేవుడు ఇలా ఉంటాడు అలా ఉంటాడని. సందర్భాల్లో ఇలాంటి పెద్ద గ్రౌండ్లోనట సర్కస్ జరుగుతుందట. సర్కస్ జరుగుతున్నప్పుడు కొన్ని ఏనుగులు తీసుకొచ్చారు సర్కస్లోకి. సో ఆ నోట ఈ నోట పలానా ప్రాంతంలో అనుమోలు గార్డెన్స్లో సర్కస్ వచ్చింది, ఏనుగులు వచ్చినాయి అని ఆ నోట ఈ నోట మాట్లాడుకుని ఉంటే ఈ మాట గుడ్డివారి దగ్గర కూడా వెళ్ళిందట. గుడ్డివారి దగ్గర కూడా వెళ్ళి మేము కూడా చూద్దాం, మేము ఎందుకు చూడకూడదు ఏనుగులని అని చెప్పి 5 గుడ్డివాళ్ళు ఏనుగుని చూద్దామని బయలుదేరారట. కనపడుతుందా? గుడ్డివారు కనపడుతుందండి. కానీ వారు కొన్ని సందర్భాల్లో మనకంటే తెలివిగా ప్రవర్తిస్తుంటారు. వాళ్ళు మనకంటే వివేచన కలిగి ఉంటారు వాళ్ళు. అందును బట్టి దేవుని నామానికి మహిమ. ఆ 5గురు కూడా ఇలాంటి గ్రౌండ్లో ఒక చాట రాట కట్టేశారంట. దేనంటే ఏనుగుని చూద్దామని బయలుదేరారు. బయలుదేరిన తర్వాత అక్కడ అడిగారు, ఏమంటే ఏనుగు ఎక్కడ ఉంటుందని అంటే, నువ్వు కరెక్ట్గా 20 అడుగులు వేస్తే అక్కడ ఉంటుందయ్యా ఏనుగు, మీరు వెళ్ళి తాకి చూడొచ్చు అంటే ముందు ఒకడు వెళ్ళి ఏనుగు ఇలా తాకి చూశాడు, ఇలా టచ్ చేశాడు. టచ్ చేయగానే వాడికి ఏనుగు కాళ్ళు దొరికినాయండి. ఏనుగు కాళ్ళు ఎలా ఉన్నాయంటే స్తంభాల్లో ఉన్నాయి. ఎలా ఉన్నాయి? స్తంభాల్లో ఉన్నాయి. వాడు వచ్చి వెనక్కి వచ్చి అంటాడట, మిత్రులారా ఏనుగంటే పెద్ద జంతువు అన్నారు మన పెద్దలు, ఏనుగంటే పెద్ద జంతువేం కాదు, ఏనుగంటే స్తంభం అన్నాడట. ఏమన్నాడు? ఏనుగంటే స్తంభం అన్నాడట. వారు నీకు సరిగ్గా చూడటం రాదు, నేను వెళ్ళని, లెట్ మీ గో అని చెప్పి రెండో వాడు వెళ్తే వాడికి ఏనుగు యొక్క తోక దొరికిందంటండి. తోకని ఎలాగా తాకి చూసేటప్పటికి అచ్చం తోక ఎలా ఉందంటే చీపురు కట్టలా ఉంది. ఆ చివర వెంట్రుకలు ఉంటాయి కదండి, అది ఎలా ఉందంటే చీపురు కట్టలాగా, మున్సిపాలిటీ వాళ్ళు చీపురు తీసుకుని ఊడుస్తారు కదా, అలా కనిపించింది. వాడంటాడు, అరే నీ బుద్ధి లేదురా, ఏనుగంటే స్తంభం కాదు, ఏనుగంటే చీపురు అంటాడట. మూడోవాడన నేను వెళ్ళి చూసొస్తానని చెప్పి వాడెళ్ళి ముందుకెళ్ళి ఏనుగు యొక్క తొండాన్ని పట్టుకున్నాడట. వాడు ఏనుగు ఏముంటుంది? తొండ ఉంటుంది కదా, దాన్ని పట్టుకుంటే ఆ తొండం ఎలా ఉందంటే రోకల బండలా ఉంది. అది ఎలా ఉంది? రోకల బండలు. మీరు చూస్తున్నారు, ఫోటో చూస్తున్నారు కదండి. 5గురు గుడ్డోళ్ళు ఏనుగు యొక్క దేని పట్టుకోవడానికి వెళ్ళారు. ఒకటి తోక పట్టుకున్నాడు, మరొకటి తొండం పట్టుకుని ఆడంటాడట ఏనుగంటే రోకల బండ అన్నాడట. ఇంకా నాలుగో వాడు వెళ్ళి వాడిల్లు ఏం పట్టుకున్నాడంటే ఏనుగు యొక్క వీపును పట్టుకున్నాడు. అది ఎలా ఉందంటే గోడలా ఉంది. అది ఎలా ఉంది? గోడలా ఉంది. వాడొచ్చి అంటాడట ఏనుగంటే చీపురు కట్ట కాదు, ఏనుగంటే రోకల బండ కాదు, ఏనుగంటే గోడ అన్నాడట. వెనక్కి వచ్చి వాడు అంటున్నాడట గోడని. ఇంకా చివరోడు అక్కడ ఉండిపోయాడు. వాడెళ్ళి ఏనుగు యొక్క చెవులు పట్టుకున్నాడట. చెవులు ఎలా ఉన్నాయమ్మా? చెవులు ఎలా ఉన్నాయి? చేటల్లో ఉన్నాయి. వాడన్నట్టు ఏనుగంటే చేట అన్నాడట. ఏనుగంటే ఏంటి? చేట. ఇప్పుడు చెప్పండి, కానూరు వాస్తవ్యులారా, విజయవాడ కాపురస్తులారా, ఏనుగంటే చేట, ఏనుగంటే గోడ, ఏనుగంటే స్తంభమా, ఏనుగంటే చీపురుకట్ట, ఏనుగంటే ఏంటి? చెప్పండి, మీరు చెప్పండి. ఏనుగంటే ఒక జంతువు. ఎందుకు వారు ఏనుగంటే అలా ఉంటుంది, చేటలా ఉంటుంది, చీపురులా ఉంటుంది, గోడలా ఉంటుంది, ఆ రోకల బండలా ఉంటుందని ఎందుకు వారు పొరపాటు పడ్డారు? ఎందుకు వారు పొరపాటు పడి అలా ఊహించేసుకుంటున్నారు అంటే వారికి కళ్ళు కనపట్లేదు కాబట్టి. అదే కళ్ళు ఉన్నటువంటి వాడు ఏ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా చెప్తాడు. కళ్ళు కనపట్లేదు కాబట్టే. ఇప్పుడు చూడండి, మనిషి యొక్క సమస్య ఏంటంటే, జ్ఞానహీనుడు అని ఎందుకు అంటున్నానంటే, దేవుడు మనకు కనపట్లేదు, అందుని బట్టి దేవుడు అనేటువంటి వాడు అలా ఉంటాడు, దేవుడు అనేవాడు ఇలా ఉంటాడు, దేవుడు అనేవాడు ఆ రీతిగా ఉంటాడని నిజంగా దేవుళ్ళని కౌంట్ పెంచుకుంటూ 33 కోట్ల మందిని చేసాం మన భారతీయులం. దేవుళ్ళ యొక్క సంఖ్యను 33 కోట్ల మంది దేవీ దేవతలు ఉన్నట్లుగా మన యొక్క వేదాలు ఉపనిషత్తులు చెప్తా ఉన్నాయి. 33 కోట్ల మంది ముక్కోటి దేవతల్ని మనం పూజిస్తూ ఉంటాం. ఎందుకు తెలుసా? దేవుడు మనకు కనిపించట్లేదు కాబట్టి దేవుడు అలా ఉంటాడు, దేవుడు ఇలా ఉంటాడు అని ఊహించుకున్నాం. దేవుడు జ్ఞానవంతుడు, ఎందుకంటే సర్వ ప్రపంచాన్ని తన నోటి మాట ద్వారా కలుగు చేసినటువంటి జ్ఞానవంతుడు కాబట్టి, ఆయన సర్వజ్ఞాని కాబట్టి, మనిషికి ఒక బుర్ర ఉంటే దేవునికి 20 బుర్రలు ఉండాలని చెప్పి ఆ బుర్రకాయలు పెట్టుకున్నాం మనం. ఆలోచన చేయండి, దేవుడు అలాంటి వాడు కాదు. దేవుని యొక్క స్వరూపం ఏంటి అని ఆలోచన చేస్తే దేవుని లేఖనం దివ్య జ్ఞాన గ్రంథం చెప్తా ఉంది, దేవుడు అనేవాడు ఆయన పరిశుద్ధుడై ఉంటాడు. దేవుడు అనేవాడు పరిశుద్ధుడై ఉంటాడు. ఆయన సృష్టికర్త అయి ఉంటాడు. సకల చరాచర సృష్టిని తన నోటి మాట ద్వారా కలుగు చేసినటువంటి సర్వేశ్వరుడు. దేవుడు అనేవాడు ప్రేమామయుడు. దేవుడు అనేవాడు పరిశుద్ధుడు. దేవుడు అనేటువంటి వాడు మృత్యుంజయుడు అనేటువంటి విషయాన్ని దేవుని లేఖనం చెప్తా ఉంది. నేను ఇందాక నిన్నటి రోజు మాట్లాడాను, దేవుడు అనేటువంటి వాడు ఉత్పత్తి పోషించ వినాశాచ అని. దేవుడు అనేవాడు ఉత్పత్తి చేసేటువంటి వాడు,
పోషించేటువంటి వాడు, వినాశనాన్ని కలుగు చేసేటువంటి వాడు. ఈ రాత్రి కాల్సిన నా ప్రియ జనాంగమా, జ్ఞానం లేనటువంటి వారుగా మనం ఉన్నాం. ఏది మంచి ఏది చెడు అర్థం కావట్లేదు మనకి. ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదో మనకు అర్థం కావట్లేదు. అందుబట్టి ఉదయం లేచి అసతోమా సద్గమయ అని అంటాం. అంటే దాని అర్థం ఏంటంటే అసత్యంలో ఉన్నాను, సత్యంలోకి నడిపించు. నాకు జ్ఞానం లేదు, అసత్యంలో బ్రతుకుతున్నాను, నాకు జ్ఞానం కావాలని మనిషి కోరుకుంటుంటే, ఇది నా సత్యాన్ని గ్రహించినప్పుడే మనిషి తన జీవితంలో విడుదల పొందుకుంటాడు. రెండోదిగా గాడిద యొక్క స్వభావం ఏంటంటే ఎల్లప్పుడూ బరువులు మోస్తుంది. దాని డ్యూటీ అది. మన మీద కూడా బరువులు ఉన్నాయి. ఏం బరువులు అంటే పాప భారం. ఏమంటే రోజుకొక తప్పు చేస్తున్నప్పుడు, దేవునికి విరోధంగా మీరు ప్రవర్తిస్తున్నప్పుడు మీరు ఒక ఇటుక బిడ్డను తీసుకెళ్ళి మీ ఇంటి బయట వేయండి. తప్పు చేసిన ప్రతి సందర్భంలో నీకు కాన్షియస్, నీ యొక్క అంతరంగం, నువ్వు తప్పు చేసావు, దేవుని దృష్టికి నువ్వు తప్పు చేసావు అన్న అనుకున్న ప్రతి సందర్భంలో కూడా ఇంటి బయట ఒక ఇటుక బిడ్డ తీసుకుని వేయండి. రోజుకి ఎన్ని అవుతాయి? నువ్వు తప్పు చేసినప్పుడల్లా, తప్పు చేసింది అనిపించినప్పుడల్లా ఒక ఇటుక బిడ్డను ఒక చోట పోగే. రోజుకో 10 చేసాం, 10 అయినాయి అనుకోండి, నెలకి ఎన్ని అవుతాయి? ఏమండి, సంవత్సరానికి ఎన్ని అవుతాయి? పుట్టిన దగ్గర నుంచి కూడా నీ పాప భారం ఎంత ఉంటుంది? నువ్వు మోయలేనటువంటి భారం ఉంటుంది. ఇప్పుడు మనిషి కూడా ఇతను పాప భారాన్ని మోస్తున్నాడు. గాడిద ఏ విధంగా భారాన్ని మోస్తా ఉందో మనిషి కూడా మోస్తా ఉన్నాడు. ఇంకా మూడోదిగా చెప్పాలంటే పైకి సాధు జంతువులా కనబడుతుంది కానీ కీడు చేసేటువంటి స్వభావం. ఈ రోజున పైకి మనిషి చక్కగానే ఉంటాడు కానీ కీడు చేసేటువంటి స్వభావం. ఏమండి బ్రదర్ గారు ప్రైజ్ ది లార్డ్ అంటాడు కానీ హృదయంలో విషపు చూపు. మనిషికి కీడు చేయాలనేటువంటి స్వభావము. రాత్రి పడుకుంటాడు కానీ ఎవరో ఇంటిని కొల్లగొట్టాలంటే దురాలోచనలు మనిషి కలిగి ఉంటాడు. కీడు చేసేటువంటి స్వభావం మనిషిది. కీడు చేసేటువంటి స్వభావం. మంచి కంటే కీడు చేయాలనుకుంటాడు. అసూయతో కక్షలు కార్పణ్యాలతో నింపేటువంటి మానవుడు పైకి మంచి వ్యక్తిలాగానే కనపడతాడు కానీ లోపల మాత్రం కీడు చేసినటువంటి స్వభావము. 4 చెప్పాలంటే వెనుక్కాలతో తనేటువంటిది గాడిద. ఏమండి మన జీవితాల్లో కూడా ముందు బాగానే ఉంటాం కానీ వెనుక కాళ్ళతో తనేటువంటి స్వభావం, క్రోధ స్వభావం అండి. ధనాశ పరులము మనము. దేవుని లేఖనం చెప్తా ఉంది ప్రతి మనిషి కూడా తన హృదయంలో పాపం ఉందని దేవుని లేఖనం తెలుస్తూ ఉంది. మానవ హృదయము ఎంతో ఘోరమైన వ్యాధి కలది. అది గ్రహించగలిగినటువంటి వాడు ఎవరు? హ్యూమన్ హార్ట్ ఈజ్ సో డిసీట్ఫుల్, హూ కెన్ అండర్స్టాండ్ ఇట్. ఈ యొక్క హృదయంలోంచే దురాలోచనలు వస్తున్నాయి. ఇదే కృష్ణా జిల్లాలో ఒక తండ్రి తన పిల్లలకు ఇద్దరు మగ పిల్లలకి 80 ఎకరాలు పొలం రాసిచ్చాడండి. 80 ఎకరాలు రాసిస్తే పెద్దోడికి ఏమో పెళ్ళి అయింది కానీ చిన్నోడికి ఇంకా పెళ్లి కాలేదు, జులాయిగా తిరుగుతున్నాడు. ఒకరోజు అనిపించింది ఆ పెద్దోడికి, నాకు పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, ఈడికి 40 ఎకరాలు ఎందుకు, వాణ్ణే కనుక చంపేస్తే ఆ 40 ఎకరాలు కూడా నావే అవుతాయి కదా అని చెప్పి ఒక ప్రణాళిక వేశాడు. ఎప్పుడు తమ్ముని ప్రేమించడు, ఎప్పుడు తమ్ముడిని ఏమండి తన దగ్గర తీసుకుని ఏంట్రా తమ్ముడు బాగున్నావని ఏనాడు కూడా అండు. కానీ ఒకరోజు నటన ప్రేమను చూపిస్తున్నాడు. తమ్ముడు నువ్వంటే నాకు చాలా ఇష్టం రా, ఇంతకాలం నేను సరిగ్గా పట్టించుకోలేదు కానీ నీ మీద ప్రేమ పొంగుకుంటా వస్తుంది, అందుని బట్టి ఈరోజు నేను బయటికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను, పట్నం వెళ్దాం రారా, నీకు చక్కటి బట్టలు కొంటాను, ఆ తర్వాత చక్కటి సినిమాకి వెళ్దాం, ఆ తర్వాత మనం మంచి హోటల్కి వెళ్ళి భోజనం చేసి సినిమాలు చూసి సెకండ్ షో కూడా చూసి మరలా మనం ఇంటికి వద్దామని చెప్పి ఇద్దరు బయలుదేరారండి. తమ్ముడు నమ్మేశాడు పాపం. నా అన్న ఎంత మంచోడు అయిపోయాడు, మారిపోయాడు అని చెప్పి తమ్ముడు అన్నతో పాటు కలిసి వారు పల్లెటూరులో ఉంటారు, పట్టణానికి వచ్చారు. రాగానే ఉదయం 11 గంటలకు అలా పట్టణం దగ్గర రాగానే ఒక మంచి బ్రాండెడ్ షోరూమ్కి తీసుకెళ్ళాడు. తమ్ముడికి కావాల్సిన బట్టలన్నీ కొన్నాడండి. సుమారుగా 4-5 జతలు కొన్నాడు. నిజంగా తమ్ముడు ఉబ్బి తప్పి అయిపోతున్నాడు, మా అన్న ఎంత మారిపోయాడు, నాకు బట్టలు కొనిస్తున్నాడని. ఆ తర్వాత మధ్యాహ్నం చక్కగా ఒక మంచి హోటల్కి వెళ్ళారు. కడుపు నిండా భోజనం పెట్టించాడు, బిర్యానీ తిన్నారు. నిజంగా తమ్ముడికి కళ్ళ నిండా నీళ్ళు వచ్చేస్తున్నాయి, నా అన్న ఎంత మారిపోయాడని. ఆ తర్వాత ఆ మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత మ్యాట్నీ సినిమాకి వెళ్ళారు. మ్యాట్నీ అంటే మధ్యాహ్నం వేసేటువంటి సినిమాని మ్యాట్నీ అంటారు. మ్యాట్నీ సినిమా చూపించాడు. అయిన తర్వాత సాయంకాలం మరలా ఆ పట్టణంలో అటు ఇటు తిరిగి మంచి హోటల్లో భోజనం చేసి సెకండ్ షో సినిమా చూశారండి. చూసిన తర్వాత కరెక్ట్గా రాత్రి 12 గంటలైంది. మరలా ఇద్దరు కూడా బయలుదేరారు. ఏమంటే 12 గంటలకు ఆటోలు బస్సులు ఏమైనా ఉంటాయండి? అందుని బట్టి నేను సుమారుగా ఈ యొక్క చరిత్ర జరిగి 20 సంవత్సరాలు అయింది. ఆ టైంలో ఏమీ లేదు. అందుని బట్టి ఇద్దరు కూడా వెన్నెల రాత్రుల్లో వారి యొక్క గ్రామానికి నడుచుకుంటూ వస్తుంటే అన్న జోకులు వేస్తున్నాడు. ఆ తర్వాత సినిమాలో ఆ డైలాగులు ఇద్దరు చెప్పుకుంటా ఉన్నారు. ఆ హీరో అలా అన్నాడు, ఆ విలన్ అలా అన్నాడు చెప్పి ఇద్దరు కూడా జోకులు వేసుకుంటూ నవ్వుతూ వస్తూ ఉంటుంటే తమ్ముడు అనుకున్నాడు, ఇదే కదా నా జీవితంలో నా అన్న నుంచి కావాల్సింది అని ఎంతగానో ఆనందపడుతున్నటువంటి తమ్ముడికి
వెనకాల నుంచి ఒక వ్యక్తి భయంకరమైన రీతిలో ఒక కత్తితో పొడిచాడండి. వెనకాల నుంచి ఎవడు అన్నయ్య అని గట్టిగా పిలిచాడు. అమ్మాని కూడా పిలవలేదు. అన్నయ్య అని ఎప్పుడైతే పిలవగానే వెనక్కి చూసేటప్పటికి ఆ పొడిచిన వాడు ఎవరో తెలుసండి, తన సొంత అన్నే వికృతమైన రూపంతో కనబడుతున్నాడు. ముఖమంతా కూడా ఏమండి ఒక రాక్షసుల్లా కనబడుతున్నాడు, వికృతంగా కనబడుతున్నాడు, క్రోధము కోపంతో కనబడుతున్నాడు. అలా చూసేటప్పటికి వెనకాల నుంచి చేశాడు కదా, ఇలా వెనక్కి తిరిగేటప్పటికి ముందుకు ఒక పోటు పడిపోయింది, కత్తితో పొడిచాడు. అర్థమైపోయింది తమ్ముడికి, అన్నయ్య నన్ను విడిచిపెట్టరా, ఆస్తి కోసమే కదా, అది నా ఆస్తి కోసమే కదా, నాకు 1 ఎకరం కూడా వద్దు, అన్ని ఎకరాలు నువ్వే తీసుకో, కానీ నన్ను విడిచిపెట్టన్నయ్య, బతకాలను ఉందనన్నయ్య అని అంటున్నా సరే మీరు నమ్ముతారండి, 18 పోట్లు పొడిచాడండి. 18 పోట్లు పొడిచాడు. కుప్ప కూలిపోయాడు 4-5 పోట్లకే. అయినా సరే బతకూడదని చెప్పి 18 పోట్లు సొంత అన్న పొడిచేశాడు. పొడిచిన తర్వాత వాళ్ళ ఊరికి దగ్గరలో ఒక తూము ఉందట, ఆ తూములోకి తోసేసి డెడ్ బాడీని ఇంటికి వచ్చేసాడు. చక్కగా చెరువులో కడిగేసుకుని ఇంటికి వచ్చాడు. అందరూ పడుకున్నారు. ఉదయాన్నే తల్లి అడిగింది, ఎరా తమ్ముడు నువ్వు వెళ్ళారు కదా, తమ్ముడు ఏడంటే, తమ్ముడు మావయ్య గారి ఇంటికి వెళ్ళాడు అలాగా అన్నాడట. తల్లిదండ్రులు అనుకున్నారు, ఆహా ఇల్లుంటాడేమో అని చెప్పి అనుకున్నారు. సుమారుగా 2-3 రోజులు అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళు కూడా కనుక్కోలేదు. ఆ టైంలో ఫోన్లు కూడా లేవు. ఎందుకు ఆలోచన చేస్తే ఉదయకాల్సిన ఒక రైతు తన పొలానికి వెళ్తున్నప్పుడు ఆ తూములో ఈ శవాన్ని చూశాడు. బయటికి పోలీస్ స్టేషన్కి ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చారో పోలీసులు ఆ శవాన్ని బయట తీసుకొచ్చేటప్పటికి ఆ శవం ఎవరిదంటే పలానా వారి అబ్బాయిది. ఏం జరిగింది అని ఆరా తీశారు. పోలీసు వారు ఆరా తీశారు. ఎవరు మర్డర్ చేస్తుంటారు, ఇతనికి శత్రువులు ఎవరున్నారు, ఇతనికి ఎవరు శత్రువులు ఉన్నారు అని ఆలోచన చేస్తే ఎవరు కూడా ఏ క్లూ ఇవ్వట్లేదు. చివరికి అనిపించింది ఎవరితో వెళ్ళాడని చెప్పి అన్నయ్యని ఎప్పుడైతే ఇంటరాగేట్ చేయడం మొదలు పెట్టారో లోపల తీసుకెళ్లి 2 దెబ్బలు వేసేటప్పటికి అన్నయ్య చెప్పాడు, ఆస్తి కొరకు నా తమ్ముడిని నేనే చంపేశాను, రక్త సంబంధం ఏమైపోయిందండి. ఎంత భయంకరమైన కార్యాలు, ఆలోచనలు వచ్చినాయి, దురాలోచనలు. నా తమ్ముడిని చంపేస్తే ఆ 80 ఎకరాల ఆస్తి కూడా నాకే వస్తుంది అనుకున్నాడు. ఆ దురాలోచన వచ్చింది. ఆ దురాలోచన ఎక్కడి నుంచి వచ్చింది తెలుస్తా? హృదయం నుంచి వచ్చింది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని గ్రహించగలిగినటువంటి వాడు ఎవరు? ఇది నీ హృదయం మార్చబడకపోతే హృదయం నిన్ను నన్ను మోసం చేస్తుంది. నీ హృదయం నిన్ను నన్ను మోసం చేస్తుంది. నువ్వు అనుకుంటున్నావు నా హృదయం నన్ను మోసం చేయదని. రీసెంట్గా ఒక తండ్రి నా దగ్గరికి వచ్చాడు. తన బాధ చెప్తున్నాడు. ఏమో తెలుసా, నా కూతురండి ఎంతో ప్రేమగా అల్లారముద్దుగా పెంచానండి. ఒక్కరితే కూతురు ఇంజనీరింగ్ చదువుతా ఉన్నప్పుడు ఒక రిక్షా ఒకసారి ఒక ఆటో డ్రైవర్తో వెళ్ళిపోయిందండి అని చెప్పాడు. ఆయన చెప్తున్నాడు. ఎప్పుడైతే ఇంటికి రాకపోయేటప్పటికి ఎంక్వైరీ చేస్తే కాలేజీలో చెప్పారట, ఏమో అండి మాకు తెలియదు అన్నారట. 2 రోజుల తర్వాత కాల్ వచ్చింది, నానా నా గురించి మీరు కాల్ చేయొద్దు, నేను పెళ్లి చేసేసుకున్నాను. ఎవరినమ్మా అంటే సమాధానం చెప్పట్లేదు. వాళ్ళకి వీళ్ళకి తెలిసింది. వెంటనే తండ్రి వాళ్ళకి వీళ్ళకి చెప్పాడు, ఇలా జరిగింది. సొంత వాళ్ళకి చెప్తే, పోన్లే పెళ్ళి అయిపోయింది కదా, తెచ్చేసుకో, వెళ్ళి నీ కుమార్తె మీద ఇంకా ఏ క్రోధం పెట్టుకోవద్దు, వెళ్ళి తెచ్చేసుకో అంటే బయలుదేరాడు. వాళ్ళు ఎక్కడో దూర ఆ పట్టణానికి వెళ్ళిపోయారండి. కారు వేసుకెళ్ళాడు. వెళ్ళేటప్పటికి అనుకుంటున్నాడు, పోన్లే ఏదో జరిగిందిలే తెచ్చేద్దామని చెప్పి వెళ్ళాడండి. పలానా అడ్రస్లో మేము ఉన్నాం, పలానా లాడ్జ్లో ఉన్నామని కూతురు చెప్పింది. వెళ్ళారు. ఒకడే వెళ్ళాడు. ఆ లాడ్జ్ చూడడానికి అస్సలు బాగాలేదండి. భయంకరమైన లాడ్జ్ అది. తన కూతురు ఆ లాడ్జ్లో ఉన్నది, ఆ లాడ్జ్లో 2 డేస్ నుంచి ఉన్నది అనేటువంటి ఆ యొక్క విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. రూమ్ దగ్గరికి వెళ్ళాడు. ఒక వ్యక్తి ఆ రూమ్లోంచి బయటకు వచ్చాడండి. బయటకు వస్తే అతని నోట్లో కిళ్ళి, అతని జుట్టు సరిగ్గా గ్రూమ్ అయ్యలేదు, జుట్టు దువ్వుకోలేదు, బట్టలు వాస్తవానికి సరిగ్గా లేవు. ఆ తండ్రికి అర్థమైపోయింది, ఆ వ్యక్తికి చదువు లేదు, సంధ్య లేదు, పెద్దవారిని ఏ విధంగా గౌరవించాలో కూడా తెలియదు. లోపల కైని వేసుకున్నాడు. భయంకరమైన రీతిలో కనబడతా ఉన్నాడు. లోపలికి వెళ్ళి తన కూతుర్ని అడిగాడు. మొదటి ప్రశ్న, అమ్మా ఎలా నచ్చాడమ్మా వాడు నీకు? ఎలా నచ్చాడమ్మా? మన కుటుంబం ఏంటి? నువ్వు చదువేంటి? అసలు ఒక్క చోటైనా మ్యాచ్ అయిందా? అసలు కంపాటబిలిటీ కుదిరిందా? అతనికి నీకు ఏదన్నా ఒక్క అంశంలోనే సరే మ్యాచ్ అయిందమ్మా? ఎలా నచ్చాడమ్మా అని అంటే ఆమె అంటదట, నా హృదయంతో చూడు నానా నీకు నచ్చుతాడు అన్నదటండి. ఏముంది? నా హృదయంతో చూడు, నా కళ్ళతో చూడు, అప్పుడు నీకు నచ్చుతాడు అన్నదటండి. ఏమండి, ఎంత అవివేకంతో మాట్లాడుతుందో మీరు ఆలోచన చేస్తున్నారా? ఆమెకి నిజంగా తన హృదయం తన మోసం చేయలేదా? ఏమండి, ఏం సుఖపడుతుంది మీరు ఆలోచన చేయండి.
ఒకసారి ఫ్రాంక్గా మీరు ఆలోచన చేయండి, ఆ అమ్మాయి ఏం సుఖపడుతుంది? ఆ వ్యక్తి నిజమైన ప్రేమను చూపించలేదండి. డబ్బు కోసం, ఆ తర్వాత ఒక రకమైనటువంటి కామ హృదృష్టితోనే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు తప్పించి ఖచ్చితంగా ఆ యొక్క అమ్మాయిని ఆ వ్యక్తి పోషించలేడు. పైగా అన్ని వ్యసనాలటువంటి వ్యక్తి తనకు ఆనందాన్ని ఇవ్వలేడు. మొదట్లో బాగానే ఉండొచ్చేమో, కానీ దినాలు గడిచే కొలది తన జీవితంలో భయంకర విషాదమే. అది తెలియదు ఆమెకు. తన హృదయమే తను మోసం చేసింది. దేవుని లేఖనం చెప్తుంది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. రాత్రి కాల్సిన నా ప్రియ దైవజనాంగమా, అటువంటి స్థితిలో ఉంటున్న మనల్ని విడుదల చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల్ని పంపించాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమున మహిమపరచండి. ఇది నువ్వు కూడా కట్టబడిన స్థితిలో ఉన్నట్లయితే, ఏదో ఒక బంధకాల చేత నువ్వు కట్టబడిన స్థితిలో ఉన్నట్లయితే, దేవుడు పాలిమాన్ ఒక సేవకుడిని యొద్దకు పంపించి విప్పుకుని రావయ్యా, నా వాక్కును ప్రకటించి విప్పయ్యా అనేక మందిని. ఈరోజు సభలు ఎందుకో తెలుసా? బంధకాల్లో ఉన్నటువంటి వ్యక్తులు విడుదల పొందాలని. ఒకవేళ అనారోగ్యాలతో బంధకాలతో నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీకు విడుదల చేయడానికి ఇష్టపడుతున్నాడు. దురాత్మ శక్తితో పీడించబడుతున్న వ్యక్తి అయితే దేవుడు నీకు విడుదల ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. గాడిద మాత్రం బలిగా, వాస్తవానికి మనం ప్రార్థన నిబంధనలో చూస్తే కనుక గాడిద ఎంత హీనమైనటువంటి జంతువు అంటే, దహన బలికి గాడిదని ఇవ్వకూడదండి. దహన బలికి గాడిద గొర్రె పిల్లని ఇవ్వాలి, గువ్వల్ని ఇవ్వాలి, పావురాన్ని ఇవ్వాలి, కానీ గాడిదను మాత్రం ఇవ్వకూడదు అన్నాడు. మీరు దేవుని లేఖనాన్ని జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే పాత నిబంధన కాలంలో పాప క్షమాపణ కొరకు బలర్పించాలంటే గొర్రె పిల్ల కానీ, లేకపోతే ఎద్దు కానీ, మేక కానీ ఇవ్వాలి. లేకపోతే గాడిద ఆ ఎద్దు లేకపోతే ఆ గొర్రె పిల్ల లేకపోతే 2 గువ్వలైనా బలిగా అర్పించాలి, కానీ గాడిదను మాత్రం ఇవ్వద్దన్నాడు. అది నీచమైనటువంటి జంతువు. ఈ రాత్రి కాలంలో నీవు కూడా కట్టబడిన స్థితిలో ఉన్నట్లయితే దేవుడు నిన్ను విడుదల చేయడానికి వచ్చాడు. కట్టబడిన స్థితిలో ఉన్నట్లయితే దేవాదేవుడు నిన్ను విడుదల చేయడానికి ఇష్టపడుతున్నాడు. పాపులను రక్షించిన క్రీస్తు యేసు ఈ లోకంను కనుకొచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. నీవు విడుదల పొందాలి. దేవుడు వేటి నుంచి మనల్ని విడుదల చేస్తాడు? వేటి నుంచి మనకి దేవుడు విడుదల ఇస్తాడంటే, పాపము నుంచి దేవుడు మనకు విడుదలను ఇస్తాడు. యేసుక్రీస్తు పాపము నుంచి మనకు విడుదలను ఇస్తాడు. రెండోదిగా శాపము నుంచి దేవుడు విడుదల ఇస్తాడు. మూడోదిగా అనారోగ్యాల నుంచి దేవాదేవుడు మనకు విడుదల ఇస్తాడు. అప్పు బాధల నుంచి దేవాదేవుడు విడుదల ఇస్తాడు. ఐదోదిగా మన జీవితం దురాత్మ శక్తుల ప్రభావం నుంచి దేవుడు విడుదల ఇస్తాడు. మన జీవితంలో ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి బంధకాల నుంచి యేసు ప్రభు వారు విడుదల ఇవ్వడానికి యేసునాథుడి లోకానికి వచ్చారు. రోజున ఒలీవ కొండ అనుభవం, విడుదల అనుభవం. పాప బంధకాల్లో ఉన్నావా? రోగాల్లో ఉన్నావా? దురాత్మ శక్తితో పీడించబడుతున్నావా? నీ జీవితంలో ఏదో రకమైనటువంటి బంధకాలతో నువ్వు బంధించబడిన వ్యక్తి అయితే దేవాదేవునికి విడుదలను ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. రాత్రి కాల సమయంలో ఒలీవ కొండ అనుభవం, విడుదల అనుభవం. రెండో అనుభవంలోకి వెళ్తున్నాను. అదేంటే రెండవ అనుభవం విజ్ఞాపన అనుభవం. చెప్పండి. ఒలీవ కొండ అనుభవం, విజ్ఞాపన అనుభవం. ఈ అనుభవాన్ని నువ్వు నేను సంపాదించాలి. ఈ అనుభవాన్ని మనం పొందుకోవాలి. విజ్ఞాపన చేసేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలా. యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. లూకాసు వార్త 22:39 ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు ప్రార్థన చేయడం చెప్పి, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండి నిమిత్తం ప్రార్థన చేయండి. శోధన వచ్చిన తర్వాత ప్రార్థన చేయడం ఒక ఎత్తు, శోధనలోకి ప్రవేశించక ముందే మనం ప్రార్థన చేయాలా? మెలకుగుండి ప్రార్థన చేయండి. గెస్సెమనే తోటలో ప్రభువు మాట్లాడుతున్నాడు శిష్యులతో, అయ్యా మీరు ప్రార్థన చేయండి అయ్యా, సాతాడు మిమ్మల్ని ఆ జల్లుల్లో వేసి జల్లించబోతున్నాడు, అందును బట్టి మీరు ప్రార్థన చేయండి, మెలకుగుండి ప్రార్థన చేయండి, ఒక గడి అయినా మేలుకుని ఉండలేరా అని దేవుడు వారితో మాట్లాడుతున్నా సరే వారు నిద్రపోతున్నారు. ఆ రాత్రి శోధనలోకి ప్రవేశించారు. సాతాను వారిని శోధించినప్పుడు ఆ శిష్యులందరూ కూడా గెస్సెమనే తోట నుంచి యేసుక్రీస్తు ప్రభువుని విడిచి బయటకు వెళ్ళిపోయారు. ఇది మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? సాతాడు శోధించేటువంటి వాడు. సాతాడు మన మీద ఉరులు ఒరుగుతూ ఉంటాడు, మన మీద వలలు విసురుతూ ఉంటాడు, గ్యాలం వేసి పడతా ఉంటాడు. అందును బట్టి సాతానుకు ఉరులో చిక్కకుండా ఉండాలంటే, వాడి గ్యాలానికి మనము లొంగకుండా ఉండాలి అంటే ప్రార్థన మనం చేయాలి. విజ్ఞాపన. ఈరోజున మనందరి జీవితాల్లో దుఃఖకరమైన పరిస్థితులు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి. అలా ఉంటున్నా సరే నిద్రపోతున్నావు, నువ్వు ఏమరపాటుగా ఉంటున్నావా? ఆలోచన చేయండి. మనం ఏమరపాటుగా ఉండడానికి వీల్లేదు. మనం మెలకుగా ఉండాలి. మెలకుగా ఉండాలంటే నిద్రపోతుల్లో ఉండకూడదంటే నిద్రపోవద్దని అర్థం కాదు, మనం మెలకుగా ఉండాలి. శత్రువు వస్తున్నాడు, ఎవరిని మింగుతున్నాని సాతాడు గర్జించే సింహంలో తిరుగుతున్నప్పుడు మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలా, జాగ్రత్తగా ఉండాలి, ఏమరపాటుగా ఉండాలా. ఇప్పుడే విజయవాడ కార్పొరేషన్ వాళ్ళు ఒక సమాచారం మీకు పంపించారు ఫోన్లో. వెంటనే ఒక అలర్ట్ వచ్చింది. అదేంటంటే, ఎక్కడున్న వారు అక్కడే ఉండండి. కానూరు గ్రామంలో, ఈ యొక్క ప్రాంతంలో, అంటే ఎస్పెషల్లీ ఈ యొక్క తాడిగడప ఈ ప్రాంతాల్లో కొన్ని పులులు, కొన్ని సింహాలు బయట రోడ్ల మీద తిరుగుతున్నాయి, మీరు జాగ్రత్తగా ఉండండి అని సమాచారం పంపితే మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం? చాలా జాగ్రత్తగా ఉంటాం. ఇంట్లోంచి బయటికి రాం.
ఒక తాళం కప్పు కాదు, 2 తాళం కప్పులు వేసి ఇంటిని లాక్ చేస్తాం, బయటికి వెళ్ళాం, బయటికి రాము. వైరస్ ఉందనంటే 2 సంవత్సరాలు ఇంట్లోంచి బయటకు వచ్చామండి. శానిటైజర్లు డబ్బాలు ఏం చేసాం, బయటికి వెళ్తే చాలు శానిటైజర్లు రాసేసుకున్నాం. బయటికి వెళ్తున్నప్పుడు మనం మాస్క్ వేసేసుకున్నాం. ఇంకా చెప్తే ఎవరికి కరచాలనాలు లేవు, బంధువుల ఇంటికి వెళ్ళటాలు లేవు, పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్ళటాలు లేవు, గృహప్రవేశానికి వెళ్ళటం లేవు. ఇంకా దేవుని సన్నిధికి కూడా మనం రాలేదు. ఎందుకు? బయట వైరస్ ఉంది, బయట ఏముంది, కరోనా వైరస్ ఉంది. అందుని బట్టి ఎంత జాగ్రత్త పడ్డాం. ఈరోజు దేవుడు కూడా చెప్తున్నాడు, బయట సాతానుడు తిరుగుతున్నాడు, ఎవరు మింగుతున్నాను గర్జించే సింహాలే తిరుగుతున్నప్పుడు యవనస్తులారా జాగ్రత్త పడండి, యవన చెల్లెమ్మలారా జాగ్రత్త పడండి. అనేక మంది మిమ్మల్ని మోసగించేటువంటి మోసగాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. వారి యొక్క లాలన మాటలకు నువ్వు ఏమవద్దు, మోసపోవద్దు. అనేక మంది ఈ రోజున సమాజంలో నిన్ను సత్యం వైపుగా మరలించేటువంటి అబద్ధ బోధకులు ఉన్నారు, వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి అని దేవుడు హెచ్చరించినప్పుడు జాగ్రత్తగా ఉండొద్దా? శోధనలో ప్రవేశించకుండా మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. నీవు లేచి రే మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కృమ్మరించినట్లు ప్రభు సన్నిధికి నీ హృదయం కృమ్మరించుము, నీ పసి పిల్లల కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము అని దేవుని లేఖనం విలాప వాక్యంలో 2:19 ప్రియ తల్లిదండ్రులారా సూటిగా అడుగుతున్నాను, మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నారా? రే మొదటి జామున లేచి నీ పిల్లలు రక్షించబడాలని, నీ పిల్లలు దేవుని సన్నిధికి రావాలని, సత్యమును అనుసరించి నడవాలని పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నావా? ఆలోచన చేయండి. ప్రార్థన లేకపోతే ఏ కుటుంబాలైతే ప్రార్థన ఉండదో వారి జీవితాల్లో సాతానికి చిక్కబడతారు. నువ్వు పాపము చేస్తున్నావంటే ప్రార్థన లేకపోవడం వల్లనే. ప్రార్థన చేయకపోతే నువ్వు పాపంలో పడిపోతావు. అందుని బట్టి ప్రార్థన. నీ జీవితంలో పాపం నుంచి బయటికి రావాలన్నా, నీ జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకోవాలన్నా, నీ జీవితంలో ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడుదల పొందాలన్నా, నీ జీవితంలో నెమ్మదిని అనుభవించాలన్నా, రక్షణ పొందాలన్నా ప్రార్థన, ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు, శరీరధారి అయిన దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ, యేసు ప్రభు యొక్క అనుభవం చెప్తున్నాడు, శరీరధారిగా ఉన్న దినముల్లో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుంచి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి అనేటువంటి మాట హెబ్రీ గ్రంథకర్త చెప్తా ఉన్నాడు. ఈరోజు ప్రార్థన పరిస్థితులు మారుస్తుందండి. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. ఒక చిన్న విషయాన్ని చెప్తాను. చాలా సంవత్సరాల క్రితం, సుమారుగా ఒక 30 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన చెప్తున్నాను. భార్యాభర్తలిద్దరు కూడా ఉద్యోగాలు రాజీనామా చేసి ఒక పట్టణంలో స్వార్థ పరిచర్య ప్రారంభించారు. వారికి 3 పిల్లలండి. 3 పిల్లలు అయితే ఒకరోజు ఆదివారం ఏం జరిగిందంటే, వారి ఇంట్లో వారు దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి వెళ్ళటానికి వారందరూ కూడా సిద్ధపడుతున్న టైంలో ఆ చిన్న కుమారుడు సుమారుగా 10-11 నెలలు ఉంటాయి. వాడు పాక్కుంటూ వెళ్ళిపోయి ఇంట్లో ఉన్నటువంటి ఒక సంపులో పడిపోయాడండి. చిన్న పిల్లోడు వెళ్ళి నీటి తొట్టులో పడిపోయాడు, నీటి సంపులో పడిపోయాడు. పడిపోతే తల్లి చూసుకోవాలా, ఎందుకంటే తల్లి వంటల్లో నిమగ్నమై ఉంది. కొడుకు ఆడుకుంటున్నాడులే, లేకపోతే రూములో ఉన్నాడులే అని అనుకుంటుంది. కానీ వాడు పాక్కుంటా వెళ్ళి సంపులో పడిపోతే, నీటి సంపులో పడిపోతే చూడలేదండి. కాసేపటికి స్నానం చేపిద్దామని వచ్చి చూసేటప్పటికి ఎప్పుడు పడిపోయాడో తెలియదు. ఆ కుమారుడు చూసేటప్పటికి ఆ యొక్క నీటి మీద తేలిపోయి ఉన్నాడు. శరీరం అంతా కూడా నీలపు రంగులోకి వచ్చేసింది. పెదాలన్నీ కూడా తెల్లగా అయిపోయినాయి, నీలపు రంగులోకి వచ్చేసి శరీరము. వెంటనే ఆ దృశ్యాన్ని చూసి గట్టిగా అరిచిందండి తల్లి అరిచేటప్పటికి భర్త వచ్చాడు, ఇరుగు పొరుగు వారు, అక్కడ అద్దుకున్నటువంటి వారందరూ వచ్చారు. ఏం జరిగిందంటే, కుమారుని చూపించింది. ఇలా పైకి తీసేటప్పటికి ప్రాణం లేదండి. తన యొక్క శరీరంలో పల్స్ లేదు, హార్ట్ బీట్ లేదు. ఏడుస్తూ ఉన్నారు. నీటిలో పడి నీళ్ళన్నీ కూడా త్రాగేసేటప్పటికి శరీరం అంతా నీలపు రంగులోకి వచ్చేసింది. ఆ టైంలో ఎవరన్నారట, హాస్పిటల్ తీసుకెళ్ళండి, త్వరగా కొర ప్రాణం ఉంటే హాస్పిటల్ ఏదన్నా ట్రీట్మెంట్ చేస్తారని ప్రక్కన ఒక క్లినిక్ తీసుకెళ్లారండి. ఆయన ఎంబీబీఎస్ డాక్టరే. తీసుకెళ్ళిన తర్వాత ఒక్కసారి ఇలా చెక్ చేసి, పల్స్ చెక్ చేసి, హార్ట్ బీట్ ఇలా చూసి, మీ కుమారుడు చనిపోయాడండి, ఇంకొద్ది ముందు తీసుకొచ్చుంటే ఏదన్నా చేసేటువంటి వాడిని, నీ కుమారుడు చనిపోయాడు అని చెప్పగానే మళ్ళా ఏడ్చుకుంటూ మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు. వరండాలో పడుకోబెట్టారు. ఆ తల్లి ప్రార్థన చేస్తుంది, అయ్యా విగ్రహారాధన కుటుంబంలోంచి మమ్మల్ని రక్షించావు, బ్రాహ్మణ సాంప్రదాయం నుంచి మమ్మల్ని రక్షించి, నీవే గొప్ప దేవుడు, నీవే లోకరక్షకుడు, నీవే దైవత్వం సర్వ పరిపూర్ణత నీలో నెరవేర్చబడిందని మేము నమ్మి నిన్ను విశ్వసించాం. నా కొడుకు ఆదివారం దినాన్ని చనిపోవటం నీ నామానికి అవమానం కదయ్యా. నువ్వు నిజంగా అప్పుడున్నటువంటి వాడు, ఈనాడు ఉన్నటువంటి దేవుడు. నువ్వు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు. కాబట్టి ప్రభు అలనాడు లాజరు 4 దినాల సమాధిలో ఉన్నప్పుడు లాజరు బయటికి రమ్మన్నప్పుడు లాజరు బయటకు వచ్చాడు. ఆ తలితాకుమైన యొక్క యాయిరు కుమార్తెను పిలిచినప్పుడు, అధికారి కుమార్తె లేచి కూర్చుంది కదయ్యా. నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా. దెర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ యూ అని నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజున మా కుటుంబంలోంచి నీకు ఒక ఆత్మ కావాలి అంటే,
నా కుమారుడే నువ్వు తీసుకోవాలనుకుంటే కనుక ఈరోజు తీసుకోవద్దయ్యా, ఇది ఆదివారం దినం, మేము దేవుణ్ణి ఆరాధించాలి, నిన్ను ఆరాధించాలి, నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే రేపు తీసుకో, నా కుమారుని ఇచ్చేస్తాను నేను, కానీ ఈ రోజున మాకు అవమానాన్ని కలిగించద్దయ్యా, అన్ని జనుల మధ్య నీ నామం దూషణ పాలు అవ్వకూడదయ్యా అని ఎప్పుడైతే ఆ తల్లి ప్రార్థన చేస్తుందో, కన్నీటితో ప్రార్థన చేసిందండి, దేవుని వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేసింది. అలా ప్రార్థన చేసినటువంటి 20 నిమిషాలకి దేవదూత ఆ చెంట బిడ్డకు ప్రాణాన్ని ఇచ్చాడండి. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమును మహిమపరచండి. ఆ ప్రాణం ఇచ్చిన తర్వాత నిజంగా ఆమెకు వినపడతా ఉంది, ఒక స్వరం వినపడుతుందట. 2 వీధుల అవతల ఒక చంటి బిడ్డకు స్నానం చేపిస్తే ఏడుస్తూ ఉంటాడు చూసారండి, ఆ స్వరం ఆమె వింటా ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు, నీ బిడ్డకు నేను ప్రాణం ఇచ్చాను చూడు అని ఎప్పుడైతే చెప్పగానే దగ్గరికి వెళ్ళి గుండె దగ్గర ఇలా చేపెట్టేటప్పటికి గుండె కొట్టుకుంటా ఉందండి, గుండె కొట్టుకుంటా ఉంది. నిజంగా హల్లెలూయా స్తోత్రం అని చెప్పి గట్టిగా అరిచి పిలిచినప్పుడు అప్పుడు ఆ యొక్క వ్యక్తిలో జీవం వచ్చిన తర్వాత ఇరుగు పొరుగు వారు అప్పుడు వెల్లుల్లిపాయ రసం, ఉల్లిపాయ రసం ముక్కుల్లోనూ నోట్లోనూ పోసి మసాజ్ చేసిన తర్వాత ఆ కుమారుడు లేచి కూర్చున్నాడండి. స్తోత్రం చెప్పండి. దేవుడు ఆ కుమారుని విడిచిపెట్టలేదు, దేవుడు ఆ కుమారుని విడిచిపెట్టలేదు. ఆ కుమారుడైతే, ఆ వ్యక్తి అయితే ఉన్నతంగా చదువుకుని ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలని చదువుకున్నాడు, కానీ ఒకరోజు ఆ కుమారుని దేవాదేవుడు సేవకు పిలిచాడు. నా కుమారుడా, నీ దశమ భాగాలు కాదు, నువ్వే నాకు కావాలి అని దేవాదేవుడు ఒక దర్శనం ద్వారా దేవుడు తనతో మాట్లాడినప్పుడు సంపూర్ణ సేవకు వచ్చాడు ఆ కుమారుడు, ఆ యవనస్తుడు. ఆ యవనస్తుడు ఎవరో కాదు, మీ ముందు నిలబడి దేవుని వాక్యం ఇస్తున్నటువంటి పాల్ ఎమాన్యుయల్. ఎందుకు మాట చెప్పాను తెలుసా? ప్రార్థన ద్వారా కార్యాలు జరుగుతాయి, ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయి. క్రైస్ట్ టెంపుల్ అనేకమైన ప్రార్థన ద్వారా ఎన్ని కార్యాలండి. ఒక్కొక్కరు నిలబడి సాక్ష్యాలు చెప్తా ఉన్నారు. 14 సంవత్సరాల నుంచి గర్భఫలం ఏంటంటే వారు దేవుని సన్నిధికి వచ్చి వారు దేవుని సేవకుల ద్వారా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయించుకోవడం ద్వారా దేవుడు కవల పిల్లల ద్వారా వారిని దీవించాడు. అదే రీతిగా 12 సంవత్సరాల నుంచి బిడ్డలు లేనిటువంటి వారు దేవుని మందిరానికి రావటం ద్వారా దేవుని యొక్క దీవెన వారి మీదకి దిగి వచ్చింది. దేవుని వాక్య ప్రకారం జీవించడం ద్వారా మీరు చూస్తున్నారు 12 సంవత్సరాల తర్వాత దేవాదేవుడు 2 కవల పిల్లల్ని ఇచ్చాడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదండి. ఒకవేళ నీ జీవితంలో చాలా మంది తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చి, అయ్యా నా కొడుకు మారాలని ప్రార్థన చేయండి అయ్యా, నా కొడుకు చాలా భయంకరమైనటువంటి తిరుగుబోతుగా త్రాగుబోతుగా మారిపోయాడు, ప్రార్థన చేయండి అయ్యా అని అన్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు అనేక మంది ఈరోజు రక్షణలోకి వచ్చి సన్మార్గులకు నడుస్తున్నారు. అనేక మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఈరోజు ప్రార్థన ద్వారా స్వస్థపరచబడుతున్నారు. అనేక మంది ఈరోజున వారి జీవితాల్లో పేదరికంలో ఉంటూ సంపాదన సరిపోక అశాంతితో ఉన్నటువంటి వారి జీవితాల్లో దేవుడు వారికి ఉద్యోగాలను ఇస్తూ ఉన్నతమైనటువంటి స్థానం నడిపిస్తున్నాడు. ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ఈరోజున విజ్ఞాపన అనుభవం మన జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తుంది. అదోనీరామ్ జెట్స్ అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడండి. ఈ వ్యక్తి అదోనీరామ్ జెట్సన్ బర్మా అనే దేశంలో దేవుని సువార్త ప్రకటించడానికి అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు తన ద్వారా జరిగించాడు. నిజంగా అనేక సందర్భాల్లో ఆ వ్యక్తిని చంపడానికి వచ్చారండి ఆ నాస్తికులు బర్మా దేశంలో. ఆ వ్యక్తి ఒక మాట అంటాడు, సిలువ శాశ్వతంగా నాటబడే వరకు నేను బర్మాను విడిచిపెట్టను అన్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమును మహిమపరచండి. తన జీవితంలో తన భార్య చనిపోయింది, తన బిడ్డలు చనిపోయారు. నిజంగా తన ఏకాకిగా మిగిలిపోయినా సరే అందరూ వచ్చి అడిగారు, అయ్యా ఇంకా మీ దేశానికి వెళ్ళరయ్యా, మీరు ఏముందని ఉంటారయ్యా ఈ దేశంలో అంటే, బర్మా యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకునేంత వరకు, ఆయన సత్య సువార్త ప్రతి ఒక్కరికి ప్రకటించేంత వరకు నేను బర్మాను విడిచిపెట్టను, దేవుని కొరకు సాక్షిగా ఉంటానని అనేక మందిని బర్మాలో రక్షించిన వ్యక్తి అదోనీరామ్ జెట్సన్. ఇలాంటి భక్తుల జీవిత చరిత్రలు మనకు ప్రేరణగా ఉంటాయి. ఇంక మూడోది చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే మూడోదిగా రూపాంతర అనుభవం. ఈ యొక్క ఒలివ కొండ అనుభవం ఏంటంటే రూపాంతర అనుభవం. దేవుడు మనతో మాట్లాడుతూ మనం కూడా రూపాంతరపరచబడాలి. నిజంగా 6 దినములు అయిన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుని యోహానును వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యులు ఎటువంటి అనుభవాన్ని అయితే ఉంటాడో ఆయన రూపాన్ని తన శిష్యులకు చూపించినట్టుగా దేవుని లేఖలను చూస్తూ ఉన్నాం. మనం కూడా రూపాంతర అనుభవాన్ని పొందుకోవాలి. ఒకవేళ నీ జీవితం గొంగళ పురుగులాగా ఉంటే నీ జీవితం రూపాంతరపరచబడాలి. గొంగళ పురుగు దురదకలుగు చేస్తుంది, గొంగళ పురుగు చెట్టును నాశనం చేస్తుంది. కానీ అది ఎప్పుడైతే రూపాంతరపరచబడినప్పుడు, సీతాకోక చిలుకగా మార్చబడినప్పుడు, సీతాకోక చిలుక సమాజానికి మేలు చేస్తుంది, మొక్కలకి మేలు చేస్తుంది. అవునంటారా కాదంటారా? మొక్కల మీద సీతాకోక చిలుక ఎందుకు పాకుతుంది? మొక్కలు తినేయడానికా? అది రూపాంతరపరచబడక క్రితము అదే మొక్కను తినేసింది, చీడకలుగు చేసింది గొంగళ పురుగు. కానీ అది రూపాంతరపరచబడిన తర్వాత అది ఆ మొక్కకి మేలు చేయటం మొదలు పెడుతుంది. నీవు కూడా రూపాంతరపరచబడాలి. ఒలివ కొండ అనుభవం ఏంటో తెలుసా? రూపాంతర అనుభవం. నీ యొక్క మహిమ నుండి అత్యధిక మహిమలోకి రావాలి. ఇంకా నీ ప్రార్థనలో ఇంకేమవ్వాలి? ఇంకా మెరుగుగుండి ప్రార్థన చేయాలి. నీ భక్తి రోజు రోజుకి పెరగాలి తప్పించి సన్నగిల్లిపోవడానికి వీల్లేదు. చాలా మంది రక్షించబడిన తొలి దినాల్లో చాలా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటారు. ఇంకా కొంత వాక్యం తెలిసిపోగానే మాకు ఇంకా వాక్యం అక్కర్లేదు,
మేము చెప్పేటువంటి పొజిషన్లోకి వచ్చేసాం, మేము దేవుని వాక్యాన్ని విన్నక్కర్లేదు అనేటువంటి భావనతో ఉంటుంటారు. జాగ్రత్త, అటువంటి వారిని దేవుడు త్వరగా పట్టుకుంటాడు. మాకు అంతా తెలిసిపోయింది, అంతా తెలిసి పోయిందట చాలామందికి. ఏమండి, ఒక్క వాక్య భాగం లేదా 2-3 వాక్యాలు నేర్చుకోగానే అంతా తెలిసిపోయిందని మేము ఇంకెన్నక్కర్లా అనేటువంటి ఆ గర్వంతో ఒకవేళ ఉన్నట్లయితే జాగ్రత్త, సాతాను అటువంటి వారిని ముందుగా పట్టుకుంటాడు. ఈరోజు మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని ఆయన పాదాల దగ్గర నేర్చుకోవాలా. దేవుని వాక్యాన్ని వినాలి, రూపాంతర అనుభవాన్ని పొందాలి. చివరిగా చెప్పిన ముగిస్తాను, ఏ ఒక్కడు కంగారు పడొద్దు, 5 నిమిషాల్లో ముగిస్తున్నాను. మూడోది ఏంటో చెప్పమంటారా? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణాన్ని ఆయన మనందరి కొరకు పొందాడు. ఆయన సర్వ పాప పరిహారం, రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. సర్వ పాపాలు పోవాలంటే రక్తం చిందించబడాలి, రక్తం పరమాత్ముడు వచ్చి చిందించాలి. యేసు ప్రభువారు మనందరి పాపం నిమిత్తము ఆయన లోక పాపలు మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్ల గెలుకనికి వచ్చి ఆయన ప్రాణాన్ని, రక్తాన్ని అర్పించి 3వ రోజున తిరిగి లేచాడు. ఆయన ఈ లోక చరిత్రలో మానవుడిగా పుట్టిన ఏ ఒక్కరు కూడా మరణాన్ని తిరిగి జయించలా. మీరు ఇందాక చెప్పారు కదండి, మరి మీరు కూడా మరణాన్ని మీరు కూడా గెలిచారు కదా. అదేంటని అంటారా? దాన్ని రిసెసియేషన్ అంటారు. దాన్ని ఏమంటారంటే, నేను మరలా ఒకవేళ మరలా నేను బతికుండొచ్చు, కానీ మరలా ఏదో రోజు చచ్చిపోతాను. బైబిల్ గ్రంథంలో లాజరు అనేటువంటి వ్యక్తి 4 దినాల తర్వాత మరలా బ్రతికాడు, మరలా చచ్చిపోయాడు. అర్థమవుతుందా? యాయీరు కుమార్తె చనిపోయింది, మళ్ళా బ్రతికింది, మళ్ళా చచ్చిపోయింది. కానీ యేసుక్రీస్తు ప్రభు పునరుత్థాన శక్తి అలా కాదు. ఆయన మృత్యుంజయుడాడు, ఇంకా సజీవుడిగానే ఉన్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. అంటే ఆ యొక్క రిసెసియేషన్కి, రిజరక్షన్కి తేడా ఉంది. పునర్జీవానికి, పునరుత్థానానికి తేడా ఉంది, గుర్తుపెట్టుకోండి. దాని గురించి ఈస్టర్ మెసేజ్లో మీరు వింటారు చర్చ్లో, అది వేరే విషయం. నేను ఎందుకు మాట చెప్పాను తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు మరణాన్ని తిరిగి జయించి, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణపు ముళ్ళను విరిచినటువంటి సజీవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మరణాన్ని తిరిగి జయించి 3వ రోజున 40 రోజులు అనేక మందికి ఆయన కనిపించి ఆయన ఒలీవ కొండ మీద నుంచి పరలోక రాజ్యానికి ఆరోహణమయ్యాడు. స్తోత్రం చెప్దాం. ఒలీవ కొండ నుంచి పరలోక రాజ్యానికి ఆరోహణమయ్యాడు అంటే మీరు ఆలోచన చేయండి. అక్కడ చెప్తుంటే మాట ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ ఒలీవ కొండ నుంచి పైకి వెళ్తా ఉన్న ఒక దేవుని దూత చెప్తా ఉంది, ఓ గల్లే మనుషులారా, ఏ రీతిగా ప్రభు ఈ ఒలీవ కొండ మీద నుంచి పరలోక రాజ్యానికి ఆరోహణమయ్యాడో అదే రీతిగా మరలా 2వసారి లోకానికి రాబోతున్నాడు. మరలా అదే ఒలీవ కొండ మీదకి యేసు ప్రభువు రాబోతున్నాడు. ఆయన ఎప్పుడైతే పరలోక రాజ్యం నుంచి కడబూరధ్వనితో ఆయన ప్రధాన దూత శబ్దముతో ఆయన భూలోకానికి వచ్చినప్పుడు, అదే ఒలీవ కొండ మీద ఆయన దిగినప్పుడు ఒలీవ కొండ 2 భాగాలు అయిపోద్ది. ఆ 2 భాగాల్లో ఒక లోయ ఏర్పడుతుందట. దేవుని లేఖనం చెప్తుంది, ప్రకటన చూపించడానికి సమయం కాదు. అంటే ఏ రీతిగా ప్రభు పరలోక రాజ్యానికి ఆరోహణమయ్యాడో అదే రీతిగా మరలా యేసు ప్రభువు ఒలీవ కొండ మీదకి రాబోతున్నాడు. ఒలీవ కొండ అనుభవం ఏం చెప్తుంది తెలుసా? సిద్ధపాటును సూచిస్తూ ఉంది. ఒలీవ కొండ అనుభవం సిద్ధపాటును సూచిస్తూ ఉంది. యేసు ప్రభువు మరలా రాబోతున్నారు. మొదటిసారి ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు, కానీ 2వసారి ఆయన కొదమ సింహంగా రాబోతున్నాడు. తను సిద్ధపడినటువంటి వారు, యేసు రక్తంలో తన ప్రతి పాపాన్ని కడుక్కున్నటువంటి వారు, యేసు రక్తంలో తమ వస్త్రాలను ఉతుక్కున్నటువంటి వారు, ఆ 2వ రాకడలో కడబూర ధ్వని వినిపించబడినప్పుడు, ఆ రాకడలో ఆ యొక్క కడబూర ఎవరికైతే వినపడుతుందో వారు రెప్పపాట్లో మారి ఆకాశంలోకి, ఆ మధ్యాకాశంలోకి వారు కొనిపోబడతారని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఇదొక మాట నేను చెప్తున్నాను. యేసు ప్రభువు తన రాకడ గురించి చాలా విషయాలు చెప్పాడు. నేను మరలా 2వసారి లోకానికి రాబోతున్నాను, యుగ సమాప్తి అనేది జరుగుతుంది. ఆ రాకడి దినాల్లో జరిగిన సంభవాల గురించి యేసు ప్రభువు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చెప్పాడు. అయ్యా, నీ రాకడికి సూచనలు ఏంటి? నువ్వు 2వసారి లోకానికి వస్తున్నప్పుడు ఎటువంటి కార్యాలు జరుగుతాయంటే, ప్రభువారు తన నోటిని తెరిచి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని తెలుసా? ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడికి, యుగ సమాప్తికి సూచనలు ఏంటని అడిగినప్పుడు, ఒలీవ కొండ మీద అడిగినప్పుడు ప్రభు చెప్తున్నాడు, అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి, యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి వింటారు, అనేకుల్లో ప్రేమ చల్లారిపోవడం ద్వారా అక్రమం విస్తరిస్తుంది, అనేకులు నా నామం పేట వచ్చి అనేక మంది మిమ్మల్ని మోసగిస్తారు, గొర్రెతోలు కప్పుకున్న తోడేల మీదకి వస్తారు, మోసం అధికమవుతుంది, నేను వచ్చేటువంటి దినాల్లో జ్ఞానం అధికమవుతుంది, నేను వచ్చేటువంటి దినాల్లో వ్యాధులు ప్రబలుతాయి, నేను వచ్చేటువంటి దినాల్లో మోసాలు అధికమవుతాయని యేసు ప్రభు అనేక మంది చెప్పుకుంటూ వస్తూ ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పాడు. 24వ అధ్యాయం 14వ వచనంలో, ఈ సత్య సువార్త సకల జనులకు సాక్షాత్కారమై వినిపించబడుతుంది, అప్పుడు అంతం వస్తుంది అన్నాడు. అంటే ఈ సత్య సువార్త, యేసు ప్రభు యొక్క రాజ్య సువార్తట అంత్య దినాల్లో ఇలా ఎవిడెన్సెస్తో వినపడుతుందట, ఇలాంటి సాక్ష్యాధారాలతో వినపడుతుందట, అన్ని కూడా ఆధారాలతో వినపడుతుందట. యేసు ప్రభు వారు జన్మ మరణ పునరుత్థానాల ఆధారాలతో వినిపించబడినప్పుడు అప్పుడు అంతం వస్తుందని దేవుని లేఖనం చెప్తున్నాయి. ఇది ఈ పరిచర్యకు దేవుడు ఇచ్చిన గొప్ప కృప చెప్తున్నాను.
ఈరోజు క్రైస్ట్ టెంపుల్ అనే జీవం గల దేవుని సంఘానికి ఇచ్చిన కృప ఏంటో తెలుసండి, దేవుని వాక్యంలో ప్రతి అంశాన్ని కూడా ఆధారాలతో, చరిత్రలో శాస్త్ర రుజువులతో, పురాతత్వ ఆధారాలతో ప్రపంచానికి అందిస్తున్నాం. దేవుడు నాకు జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుడు నేను ఉన్నతమైన చదువును చదివాను, మీకంటే ఎక్కువ చదువు చదివానని కొన్ని సందర్భాల్లో నేను అతిశయపడతా ఉంటాను. కానీ అతిశయించేటటువంటి ప్రభువుని బట్టి అతిశయించాలి. 2 మాస్టర్ డిగ్రీ చదివాను, అన్నింటిలో కూడా ఫస్ట్ ర్యాంకులు సాధించేటువంటి వ్యక్తిని. దేవుడి జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చాడో నాకు అప్పుడు అర్థం కాలేదు. కానీ దేవుడు నాకు ఇచ్చాడు ఈరోజు అనేకమైన విషయాల మీద పరిశోధన చేయడానికి, అనేక విషయాలను రీసెర్చ్ చేయడానికి, అనేక విషయాల మీద ఎవాల్యుయేట్ చేయడానికి, అనేక విషయాల్ని అనాలిసిస్ చేయడానికి దేవుడు నాకు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈ జ్ఞానంతో యేసు ప్రభు దైవత్వాన్ని, ఈ జ్ఞానంతో బైబిల్ యొక్క గొప్పతనాన్ని ఆధారాలతో ప్రూవ్ చేస్తా ఉన్నప్పుడు ప్రజలండి నిజంగా దేవుని వాక్యాన్ని వింటున్న అవును అని చెప్తుంది ఎగ్జాక్ట్లీ రైట్. ఎందుకో తెలుసా? ఆధారాలు చూపిస్తున్నాడు, చరిత్రలో ఆధారాలు చూపిస్తున్నాడు. ఆ తర్వాత చరిత్రలో ఆధారాలు మాత్రమే కాదు, పురాతత్వ ఆధారాలు చూపిస్తున్నాడు. ఇది సత్యము, ఇది సత్యవేద గ్రంథము. దేవుని వాక్యం అభూత కల్పన కాదు, దేవుని వాక్యం సత్యవేదం కాదు, దేవుని వాక్యమే సత్యం, దేవుని వాక్యమే యెషార్ అని ప్రజలు గుర్తిస్తున్నప్పుడు దేశప్రభు దగ్గరికి వస్తున్నారు. వారు రక్షణ పొందుతూ దేవుని నామాన్ని విశ్వసిస్తున్నారు. ఈరోజు నాతో పాటు సుమారు ఒక 150 మంది నా యొక్క విజన్ కలిగినటువంటి వారు. అన్నా మీరు మంచి భారం కలిగి దేవుని సువార్త సేవ చేస్తున్నారు, మా బలము, మా సమయం, మా జ్ఞానం మేము దేవుని కొరకు వినియోగిస్తామని వెనకాల చూడండి. ఈ అరేంజ్మెంట్స్ చేస్తున్నటువంటి వారు అందరూ కూడా చదువుకున్నటువంటి వారే. కానీ అన్న మీ దర్శనంతో మేము కూడా పనిచేస్తా ఉన్నా. ఇలాంటి సువార్త, ఇలాంటి దేవుని వాక్యం కేవలం విజయవాడ మాత్రమే పరిమితం ఉండకూడదన్నా, కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం ఉండకూడదు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు అనేక ప్రాంతాలకి సువార్త తీసుకెళ్ళాలి, ఈ పాటలు తీసుకెళ్ళాలి, ఈ సత్య సువార్త తీసుకెళ్ళినప్పుడు అనేక హృదయాలు మారతాయన్నా. అనేక మంది వ్యభిచారులు నీతిమంతులుగా మార్చబడతారు, అనేక మంది లంచగొండితనం కలిగినటువంటి వారు నీతిమంతులుగా మార్చబడతారు, అనేక మంది త్రాగుబోతులు నీతిమంతులుగా మార్చబడతారు. తల్లిదండ్రులకు విధేయులు కానటువంటి వారు, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసేటువంటి వారు వారు జీవితంలో మేలు పొందుకుంటారన్నా. సత్యాన్ని ప్రకటించాలా, దేవుని సువార్తను ప్రకటించాలా అని చెప్పి అనేక మంది నాతో పాటు కలిసి వారు నాతో పాటు నా విజన్ని వారు అర్థం చేసుకుంటూ నాతో పాటు అనేక ప్రాంతాలకు వస్తున్నారు. యవనొస్తుంది వారికి ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమున మహిమపరుద్దాం. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించును గాక. మీరు కూడా ఒకవేళ అన్నా మీ స్వార్థ భారంలో మేము కూడా పాలుభాగస్తులు ఉంటామన్నా. దేవుడు నాకు జ్ఞానాన్ని ఇచ్చాడు, దేవుడు నాకు బలాన్ని ఇచ్చాడు, దేవుడు నాకు ధనాన్ని ఇచ్చాడు, దేవుడు నాకు టాలెంట్స్ ఇచ్చాడు, దేవుడు నాకు సమయాన్ని ఇచ్చాడు. ఆ దేవునికి ఇవ్వటానికి నేను కొన్ని గంటలైనా దేవుని కొరకు వినియోగిస్తానటువంటి వారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఏ ఒక్కరికి ఇంక మీడియేటర్స్ లేరు, మీరు డైరెక్ట్గా నా దగ్గరికి రావచ్చు. సో అన్న నాకు ఈ ఆశ ఉందన్న, దేవుని స్వార్థ సేవ మీతో పాటు కలిసి చేయాలనేటువంటి ఆశ కలిగినటువంటి వారు రండి. లెట్స్ బిల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని కడదాం, దేవుని స్వార్థను ప్రకటిద్దాం. అనేక మంది సత్యాన్ని తెలుసుకున్నటువంటి వారు ఉన్నారు. రాబోతున్న తరాలకి యేసయ్య యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క గొప్ప ఔన్నత్యాన్ని చాటి చెప్దాం. ఒకవేళ ఇప్పుడు నువ్వు మౌనంగా ఉంటే రాబోతున్న తరాలు, మన పిల్లలు, ఆ తర్వాత వారి పిల్లలు సువార్త వినేటువంటి పరిస్థితుల్లో కనబడతా ఉన్నాయా? సమయం చాలా కొద్దిగా ఉన్నది, అన్నిటి అంతం సమీపం అవుతా ఉంది. అందుని బట్టి స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారే మెలకుగుండి ప్రార్థన చేయమని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. యేసుప్రభు రాకడ గురుతులు నెరవేర్చబడుతున్నాయి, యేసుప్రభు రాకడ గురుతులు నెరవేర్చబడుతున్నాయి. నోవహు దినాలంటి దినాలు మళ్ళీ వస్తాయని దేవుడు మాట్లాడితే ఎగ్జాక్ట్లీ నోవహు దినాలు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి ఈ దినాలు. ప్రజలు తినుచు, తాగుచు, పెండ్లాడుచు, పెండ్లకి ఈబడుచు ఉన్నారట. నోవహు దినాలు అలా ఉన్నప్పుడు అంతలోనే జల ప్రళయం వచ్చింది అని దేవుని లేఖనం సెలవిస్తోంది. యేసు ప్రభువు చెప్పాడు, సొదొమ గొమొర్రా లాంటి దినాలు వస్తున్నాయి, సొదొమ గొమొర్రా లాంటి దినాలు వస్తున్నాయి అన్నాడు. అలా దినాలు వచ్చినప్పుడు నా రాకడ వస్తుంది. అమెరికాలో అండి ఈ రెయిన్బోకి సంబంధించినటువంటి కలర్స్ మనకు తెలుసు, 7 కలర్స్. ఆ ఫ్లాగ్స్ పట్టుకుని అమెరికా దేశంలో వాళ్ళు ఎంతగానో తిరుగుతూ ఉంటారు. ఎవరంటే వారు స్వలింగ సంపర్కులు. ఎవరినైనా వారిని హీనంగా చూస్తే కనుక పెద్ద కేసు వేస్తారు. సుప్రీంకోర్టులో కూడా చెప్పిన మాట ఏంటంటే 2 మగవారు పెళ్లి చేసుకోవచ్చు, 2 ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో అమెరికా కావచ్చు, కొన్ని వెస్ట్రన్ కంట్రీస్లో, భారతదేశంలో కూడా కల్చర్ మారిపోయిందండి. 2 అబ్బాయిలను చూపించి అతను మా నాన్న, ఇతను మా అమ్మ అని చెప్తారు. అంటే వాస్తవానికి వాళ్ళు ఏం చేస్తారంటే దత్తత తీసుకుంటారు ఒక పిల్లోడిని. అంటే పురుషులు సంతానము కలగటం అనేది ఇంపాసిబుల్ కాబట్టి దత్తత ఒక వ్యక్తిని తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు, అతను మా డాడీ, ఇతను మా అమ్మ. అంటే 2 స్వలింగ సంపర్కం చేసుకునేటువంటి అనుభవాలు వచ్చేసినాయి. అంటే మీరు చూడండి, సొదొమ గొమొర్రాలో అదే జరిగింది కదా. ఆకాశం నుంచి ఏమొచ్చింది? ఆకాశం అగ్ని కురిచింది. ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురిచి ఆ సొదొమ గొమొర్రా నాశనం చేసింది. ఇప్పుడు వాళ్ళు ఒక పోస్టర్ చూడండి, మీరు ఆ పోస్టర్ చూడండి, ఏళ్ళేయండి. అమెరికా దేశంలో శాన్ ఫ్రాన్సిస్కో కావచ్చు, లాస్ ఏంజల్స్ కావచ్చు, ఆ ప్రాంతాల్లో చూడలేము. అక్కడికి వెళ్తే చూడండి వాళ్ళు ఏం రాశారో, ప్రైడ్, మేము ఈ పాపాన్ని చేస్తున్నందుకు ఎందుకో గర్విస్తున్నాం అని చెబుతా ఉన్నారు. దినాలు రాలేదా? ఒకప్పుడు
మనం అనుకున్నా ఏంటి ఇద్దరు మగవాళ్ళ పెళ్లి చేసుకోవడమా, ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడం అవ్వా అనుకున్నాం. ఇప్పుడు ఇదే సుప్రీంకోర్టు, భారతదేశ సుప్రీంకోర్టు సంతకం పెట్టింది, ఇద్దరు మగవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. రాకడ గుర్తులు జరగట్లేదా? నేను కొన్ని విషయాలు చెప్తాను, ఒళ్ళు గగ్గురుపాటు కలిగించే విషయాలు నేను చెప్పగలను ఈ రాత్రికాల సమయంలో. వీలైతే రేపు చెప్తాను కొన్ని విషయాలు. రీసెంట్గా ఎలాన్ మస్క్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక టెక్నాలజీని ప్రపంచంలోకి తీసుకొచ్చాడు. నేను క్లుప్తంగా చెప్పి ముగించేస్తాను. దాని గురించి దేవుని లేఖనాల్లో ఉంది ప్రవచనం. ప్రజ్ఞందులో 666 ముద్ర గురించి చాలా క్లియర్గా రాబెడితే అది నెరవేర్చబడతా ఉందండి. ఎలాన్ మస్క్ అనేటువంటి వ్యక్తి బ్రెయిన్లో చిప్ను కనిపెట్టాడండి. దానికి ఒక చిన్న విషయం చెప్తాను. మీరు ఒక ఫ్రెంచ్ దేశానికి వెళ్ళారు, అంటే ప్యారిస్ వెళ్ళారంటే అక్కడ ఫ్రెంచ్ మాట్లాడతారు, మీకేమో ఫ్రెంచ్ భాష రాదు. ఇప్పుడు ఎలాంటి టెక్నాలజీ వచ్చిందంటే మీ మెదడులో ఒక చిప్ను పెడతారండి, కంప్యూటర్ చిప్. కంప్యూటర్ చిప్ని పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ భాష మాట్లాడాలనుకుంటే మీరు 30 రోజులు ఫ్రెంచ్ భాష నేర్చుకోనక్కర్లా, లేకపోతే 100 రోజులు ఫ్రెంచ్ భాష నేర్చుకోకర్లేదు. కానీ ఆ ఫ్రెంచ్ భాషకు ఉన్నటువంటి ఆ చిప్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేస్తారు మీరు. ఆ లాంగ్వేజ్ అంతా కూడా, లాంగ్వేజ్ అంతా డౌన్లోడ్ చేస్తే మీరు డబా అని మాట్లాడేస్తారండి. ఎందుకు తెలుసా? ఆ ఫ్రెంచ్కి సంబంధించిన ఆల్ఫాబెట్స్ కావచ్చు, ఆ ఫ్రెంచ్కి సంబంధించిన భాష అంతా కూడా మీరు డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ యొక్క కంప్యూటర్ అనేది నీ మెదడులోకి వస్తూ ఉంది. దాన్ని న్యూరాలింక్ అన్నారు. అది సక్సెస్ కూడా అయిపోయింది. నేడో రేపో మన మెదడులో ఒక చిప్ వస్తుంది. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు డాక్టర్ చదవాలనుకుంటే డాక్టర్ కోర్స్ అంతా కూడా ఒక్కసారి కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకుంటే చాలు, వారి డాక్టర్ నాలెడ్జ్ అంతా వాళ్ళకి వచ్చేస్తుంది. అలాంటి చిప్ అనేటువంటి ప్రపంచానికి మీరు చూస్తున్నారు. అది రీసెంట్గా ఇంప్లిమెంట్ కూడా అయిపోయింది, సక్సెస్ కూడా అయిపోయింది. నేడో రేపు పర్మిషన్ కోసం చూస్తున్నారు. అది కనుక పెట్టారు అంటే నిజంగా దేవుని లేఖనం చెప్తా ఉన్నాయి. ప్రకటన 13వ అధ్యాయంలో 666 ముద్ర గురించి. ఆ ముద్ర ఎక్కడ వేయబడుతుందట? నుదుటి మీద, ఆ తర్వాత కుడి చేతి మీద కూడా ఆ ముద్ర వేయబడుతుందనంటే RFID అనేటువంటి టెక్నాలజీ మీరు చూస్తున్నారు. ఒక్కసారి ప్రకటన 13వ అధ్యాయం 16వ వచనంలో, కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేత మీద నేను తమ నొసటి అందేను ముద్ర వేయించుకున్నట్లును. నెక్స్ట్, ముద్ర అనగా మృగం పేరును దాని పేరిట సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రములు చేయుటకు మరి ఎవరికి అధికారం లేకున్నట్లు అది వారిని బలవంతం చేయుచున్నది. అంత్య దినాల్లో ఒక చిప్ వస్తుందట. ఆ చిప్ 666 ముద్ర. 666 ముద్ర చూడండి. ఇదివరకు ఒక చిప్ వచ్చింది, RFID అనేటువంటి ఒక చిప్, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అంటారు. ఇప్పటికి కూడా చాలా మంది ఇంకా మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి, ATM దగ్గరికి వెళ్ళి కార్డులు ఇంకేం చేసి స్వైప్ చేయనక్కర్లేదు. మీ శరీరంలో ఒక చిప్ ఉంటుంది. ఆ చిప్ని ఇలా పెడితే చాలు, మొత్తం మీరు ఎంతైతే డ్రా చేయాలనుకున్నా అంత డ్రా చేయొచ్చు. అలాంటి టెక్నాలజీ ప్రపంచంలోకి వచ్చింది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాను? ఈరోజున కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, రోబోట్స్ కావచ్చు. ఈరోజు రోబోట్స్ ఉన్నాయి కూడా చూసారా? ఈరోజు మనుషులు భయపడుతున్నారు. ఆ రోబోట్స్ ఎప్పటికైనా మనమే తిరుగుబాటు చేస్తాయనే ఈ యొక్క వ్యక్తి, ఎలాన్ మస్క్ అనేటువంటి వ్యక్తి, మనిషిని సూపర్ మ్యాన్గా చేసేయాల. మనిషి ఇంకా దేవుని శాసించేటువంటి స్థితిలోకి వెళ్ళిపోవాలి. అందుని బట్టి ఆ చిప్పే కనుక మెదడులోకి వస్తే మనిషి నిజంగా సూపర్ మ్యాన్ అయిపోతాడు, సూపర్ హ్యూమన్ అయిపోతాడు. అందుని బట్టి రాబోతున్న దినాల్లో ఈ మెషిన్స్, రాబోతున్న దినాల్లో ఈ రోబోట్స్ మన మీద తిరుగుబాటు చేస్తాయి. కాబట్టి మనిషిని ఒక సూపర్ హ్యూమన్గా చేయాలని ఆ చిప్ని కనిపెట్టాడు. ఆ చిప్ కూడా సక్సెస్ అయిపోయింది. మెదడుకి స్కల్కి మధ్య దాన్ని ఇన్సర్ట్ చేస్తారండి. 8 మిల్లీమీటర్లు జస్ట్ కోసి అందులో పెడతారు. ప్రతిరోజు రాత్రి దాన్ని ఛార్జింగ్ పెట్టాలి. మొత్తం అదంతా కూడా మనం కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇంకా మీరు ఎప్పుడన్నా ఒక ఆలోచన ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు రాత్రి కల వచ్చింది, ఆ ఉదయాన్నే దాన్ని చూసుకోవాలనుకుంటే కనుక ఆ కళను కూడా ఉదయాన్నే చూసుకోవచ్చు మీరు. ఇలా చెప్పుకుంటూ పోతే టెక్నాలజీ పెరుగుతూ ఉన్నప్పుడు యేసుప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నాం, అతి సమీపంగా ఉన్నాం. నువ్వు అంటున్నావు, మా చిన్నప్పటి నుంచి చెప్తున్నాడండి ఎప్పుడు వస్తాడండి. ఒక్కసారి ప్రపంచాన్ని ఒక్కసారి చూడు. ఎందుకు ప్రపంచాన్ని చూడమంటున్నాను తెలుసా? ఎందుకు వార్తాపత్రికలు చదవమంటున్నాను తెలుసా? ఎందుకు ఇంటర్నెట్ని ఆ యొక్క విషయాలు చదవడం ఎందుకు తెలుసా? దేవుని యొక్క వాక్యపు నెరవేర్పు మనం చూడగలుగుతాం కాబట్టి. దేవుని యొక్క వాక్యపు నెరవేర్పు మనం చూస్తున్నాం ఈరోజు ప్రపంచంలో. ఈరోజు న్యూస్ పేపర్ ఆన్ చేస్తే ఏదేదో గ్రంథం గురించి రాబడలేదు, దేవుని వాక్యం అందులో కనబడతా ఉంది. అంత్య దినాల్లో సంభవాలన్నీ కూడా ఈ రోజున ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. యేసు ప్రభు అతి సమీపంగా రాబోతున్నాడు. ఆయన, నేను త్వరగా వచ్చుచున్నాను, ఐఎమ్ కమింగ్ వెరీ సూన్. ఈ స్వాత సభలు ఎందుకు తెలుసా? నువ్వు సిద్ధపడాలి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది, నేను త్వరగా వచ్చుచున్నాను. అమెరికా దేశంలో ఒక పాస్టర్ గారు యవనస్తుని పిలిచి, అయ్యా ఎప్పుడయ్యా మీ జీవితాలను ప్రభువుకి ఇస్తారు? దేవునికి ఏమన్నా ఎందుకయ్యా పాపం జోలికి వెళ్తారు? ఎందుకు మీ జీవితాలను పాడు చేసుకుంటారంటే వినేవారు కాదు.
వినేవారు కాదు. యవన కాలం అండి, ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం అని దేవుని యొక్క వార్తను, దేవుని యొక్క వాక్యాన్ని చాలా చాలా లైట్ తీసుకునేవారండి. ఒకరోజు తాగటానికి, భయంకరమైన జీవితాన్ని జీవించడానికి ఇద్దరు కారు వేసుకుని అడవుల్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడంతా యవనస్తులు అందరూ కూడా బాగా తాగడానికి ఎక్కడ వెళ్ళిపోతూ ఉంటారు, అడవుల్లోకి. ఆ తర్వాత నిర్మానుషమైన ప్రాంతాలకు వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోయి వీళ్ళు కూడా ఆ యొక్క దేశంలో చాలా చిట్ట చివరి ప్రాంతానికి వెళ్ళిపోయి శుభ్రంగా తాగారు, తిన్నారు, మళ్ళీ కారులో వచ్చేస్తున్నారండి. రాత్రి వేళల్లో వస్తుంటే ఒక రోడ్డు దగ్గర వాళ్ళు ఉన్నప్పుడు ఒక అమ్మాయి, అందమైన అమ్మాయి వాళ్ళని లిఫ్ట్ అడుగుతుందట. నిర్మానుషమైన ప్రాంతంలో, అడవి ప్రాంతంలో ఒక అందమైన అమ్మాయి ఆ ఇద్దరు కుర్రోళ్ళని లిఫ్ట్ అడుగుతా ఉన్నది. లిఫ్ట్ అడుగుతున్నప్పుడు బంపర్ ఆఫర్లా అనిపించింది. ఈ అడవిలో ఒక్కరితే ఉంది, మనమైతే ఇద్దరు ఉన్నాం, తప్పనిసరిగా లిఫ్ట్ ఇద్దామని చెప్పి వేరే హృదయంతో వారికి కారు ఆపడం జరిగింది. లోపల ఎక్కించుకున్నారట. ఇద్దరు మైండ్లు కూడా పాడైపోయి ఉన్నాయండి. తాగేసి ఉన్నారేమో, ఆ అమ్మాయిని ఎలాగన్నా పాడు చేయాలి, ఆ అమ్మాయిని ఎలాగన్నా సరే అనుభవించాలనే ఉద్దేశంతో ఇద్దరు మాట్లాడుకున్న టైంలో వెనకాల నుంచి ఒక పెద్ద శబ్దం వచ్చిందట. ఆ శబ్దం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభు త్వరగా రాబోతున్నాడు. జీసస్ ఈస్ కమింగ్ వెరీ సూన్ అని ఎప్పుడైతే అంత గొప్ప శబ్దం వినగానే ఒక బ్లాస్ట్ లా అనిపించిందట, ఒక బాంబు పేలినట్టు. వెనక్కి ఇలా తిరిగి చూసేటప్పటికి అమ్మాయి లేదట. కారులో అమ్మాయి లేదు. ఎంత వేగంగా వెళ్తున్నటువంటి కారులో అమ్మాయి ఎలా డోర్ తీసుకుని ఎలా వెళ్ళిపోయింది బయటికి. అయినా ఆ అమ్మాయి ఆ కేకేసింది ఏంటి? జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్ అని చెప్పి గట్టిగా కేకలు వేసింది ఏంటి అని చెప్పి గజగజలాడిపోతా ఉన్నారండి. గజగజలాడిపోయి నేరుగా దేవసేవకుడి ఇంటికి తీసుకొచ్చారట. అయ్యా, మీరు చాలా సందర్భాల్లో చెప్పారు యేసు త్వరగా రాబోతున్నాడు, సిద్ధపడండి. ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టావు కానీ నీకు రక్షణ లేదు. నువ్వు క్రీస్తుని అంగీకరించావు కానీ నీలో రక్షణ లేదు. నువ్వు రక్షణ పొందు, యేసు ప్రభు త్వరగా వస్తున్నాడంటే వినలేదు మేము. కానీ ఈరోజు ఇది జరిగిందయ్యా అని దేవసేవకుడు చెప్తే, ఇప్పుడైనా మారండి అయ్యా, దేవుడు నేను చెప్తుంటే వినలేదని చెప్పి దేవుడు తన దూతను మీ యొద్దకు పంపించి సమాచారం చెప్పాడు. ఇప్పుడైనా మీరు మారకపోతే, ఇప్పుడే మీరు సిద్ధపడకపోతే మీ ప్రాణానికి మీరే ఉత్తరవాదులు, మిమ్మల్ని బాగు చేసేటువంటి వాడు ఎవరు లేరు అన్నప్పుడు ఇద్దరు అక్కడే మోకరించి తమ జీవితాన్ని ప్రభుకి సమర్పించి దేవుని సేవకుడితో పాటు దేవుని సేవలో తోడ్పడ్డారట వాళ్ళిద్దరు కూడా. అమెరికాలో ఒక దైవ సేవకుడు చెప్తున్నప్పుడు నేను విన్నాను ఇది. అదే మాట మీకు చెప్తున్నాను. ఈ రాత్రి కాలం నా ప్రియ దేవజనాంగమ, ఒలీవ కొండ అనుభవం యేసు ప్రభు రాకడ సిద్ధపాటుకు సూచనగా ఉంది. ఎప్పుడు ఇవే మాటలు వింటున్నావు కదా, యేసు ప్రభు స్వస్థపరచును, యేసు ప్రభు రక్షించును, నీ ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి దేవుడు స్వస్థపరచును, దేవుడు నీకు అవి చేస్తాడు ఇవి చేస్తాడు, ఇవి మనకి అలవాటైపోయినాయి. ఏ సేవకుడు మాట్లాడుతున్నా సరే మనకు బాగా బూస్ట్ కొట్టడానికి తప్పించి సిద్ధపడ్డు, రక్షణ పొందు, మారు మనసు పొందు అనేటువంటి సేవకులు ఉన్నారండి ఈ రోజున. నేను చెప్తున్నాను, ఈ రోజున నువ్వు రక్షణ పొందకపోతే నువ్వు ఎవరైనా కావచ్చు. ఒకవేళ పాస్టర్ గారు అబ్బాయి కావచ్చు, పాస్టర్ అవ్వచ్చు, ఇవాంజలిస్ట్ కావచ్చు, ఒక డ్రమ్మర్ కావచ్చు, ఒక మ్యూజిషియన్ కావచ్చు, ఒక సింగర్ కావచ్చు, నువ్వు ఎవరైనా కావచ్చు. రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే, రెండో రాకడ కూడా సిద్ధపడకపోతే మనం ఆశీర్వదించబడలేం. కానీ నా ప్రియదేవజనాంగమా నేను ముగిస్తున్నాను. ఒలీవ కొండ అనుభవం అని చెప్పాను. ఈ రోజున దేవుడిని ప్రేమించి ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చాడు. నీకు విడుదలను ఇవ్వడానికి ఇష్టపడదు. ఒకవేళ నీ జీవితంలో అనారోగ్యంతో ఉన్నావా, అప్పు బాధలతో ఉన్నావా, నిందల అవమానాలతో ఉన్నావా, ఎంతో నిరాశతో ఈ ప్రాంతానికి వచ్చావా, నీ బంధకాల నుంచి దేవుడు విడుదల చేస్తాడు. ఆ సాక్షి అని చెప్పాను. మన బంధకాలను చుట్టుకున్నప్పుడు దేవుడు నన్ను విడుదల చేసి సజీవుడిగా మీ ముందు నిలబెట్టాడు. సజీవ సాక్షిగా దేవుడు అన్నాడు, నువ్వు ఎవరి కోసం అయితే ప్రార్థన చేస్తున్నావు, నేను మరణం నుంచి లేపుకుందేందుకు తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రజలు స్వస్థపరచబడతారు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రజలు దీవించబడతారు, నువ్వు మాట్లాడుతున్నప్పుడు ప్రజల్లో శక్తి అనేటువంటిది జనిస్తుంది. నువ్వు దానికోసం పనిచేయని దేవుడు మాట్లాడినప్పుడు ఇలాంటి స్వార్థ సభలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే విజయోత్సవంతో అనేక మంది యవనస్తుల హృదయాలు మార్చబడతా ఉన్నాయి. ఏదో పాటలు వినేసి మ్యూజిక్ ఎంజాయ్ చేసి ఏదో వెళ్ళామా వచ్చానంటే కాదు, వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా రక్షణ పొందుకుంటూ, వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఉజ్జీవాన్ని పొందుకుంటూ, తక్కువ మందే కావచ్చు కానీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు జీవాన్ని పొందుకుంటూ ఆశీర్వదించబడుతున్నారు. ఇది నీ సమయం. దేవాదేవుని దీవించడానికి ఇష్టపడుతున్నాడు. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి.
క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో వేల మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.